రాజ్ న్యూస్ ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారం అయిపోయిన తర్వాత తొలి వెలుగులో కూడా మీరు లైవ్లో చూడొచ్చు. సో మనం ఇప్పుడు గుర్రంపోడు మండలం కొప్పోల్లో ఉన్నాం, కొప్పోలు గ్రౌండ్లో ఉన్నాం. సో కొప్పోల్లో చాలామంది క్రీడాకారులు ఉంటారు. ఇది చాలా పెద్ద గ్రౌండ్. గుర్రంపోడులోనే ఇక నుంచి టాప్ ప్లేయర్స్ ఉన్నారు. ఖోఖోలో కానీ, కబడ్డీ కానీ, క్రికెట్ అన్ని రంగాలలో ఉన్నారు. సో కాసేపు వాళ్ళతో ఉన్నాం. నువ్వు ఎందుకు నిలిచినావమ్మా? కూర్చో, ఒకరు కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. సో ఇక్కడ మార్నింగ్ న్యూస్ మనము గుర్రంపోడు మండలంలో ఉన్నాం. మరి కాసేపట్లో గుర్రంపోడు, ఆ తర్వాత దేవరకొండ వైపు మన పాదయాత్ర కొనసాగబోతూ ఉంది. కూర్చో పెద్దయినా, కూర్చో కూర్చో, అట్లా కూర్చో. సో ఇవాళ దినపత్రికల్లో వచ్చి గంతమూటనా అమ్మ? ఇక్కడదే, ఇక్కడదే, ఆ సంచి ఇక్కడదే, మొత్తందే. గిన్ని ఇగో దరఖాస్తులు పెట్టి 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 యాస్ట్ వచ్చిందట. కలెక్టర్లకు గిలెక్టర్లకు పెట్టి సంచి నింపుకొచ్చిరు ఆ దరఖాస్తులు. ఇవేనా? అడగట్టుగా కూర్చో. ఇన్ని సమస్యలు ఉన్నాయి. అలాగే నారాయణపేట జిల్లాలో ధన్వాడ మండలంలో ఒక అమ్మ ఇక్కడికి వచ్చింది మన మార్నింగ్ న్యూస్లో తన బాధ చెప్పుకోవడానికి. అలాగే డిప్లొమా స్టూడెంట్స్కి సంబంధించి, అంటే ఎవరైనా చదువుకొని పెద్దవాడు కావాలనుకుంటారు, చదువుకొని పలానా ఉద్యోగం చేయాలనుకుంటారు, చదువుకొని ఖాళీగా ఉండేటువంటి కోర్సు ఒకటే ఈ డిప్లొమాలో ఉంది. అది ప్రత్యేకంగా ప్రవేశపెట్టినట్టే ఉంది. సో ఈ మూడు ప్రధాన సమస్యలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుడు తను అన్ఫిట్కి సంబంధించిన అంశం, ఇంకో చైర్ తెచ్చేసేయండి ఆయనకు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యూత్తో కూడా మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ క్రీడారంగం ఎట్లా అభివృద్ధి అయింది, క్రీడారంగంలో వస్తున్నటువంటి అవకాశాలు ఏంటి, స్పోర్ట్స్ కోటా ఎంతవరకు అమలవుతూ ఉంది, ఎందుకంటే ఈ ప్రాంతంలో క్రీడాకారులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. సో ఈ అంశాల కంటే ముందు మనం మార్నింగ్ న్యూస్ చూస్తే, వామ్మో కొత్త కరోనా, వణికిపోతున్న ప్రపంచ దేశాలు, బ్రిటన్కు ప్రయాణాలు బంద్. రేపటి నుంచి 31 వరకు విమాన సర్వీసులు రద్దు చేసిన భారత్, అదే బాటలో మరిన్ని దేశాలు. ఇటలీకి పాకిన కొత్త వైరస్, కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, మహారాష్ట్రలోని కొన్ని నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ. కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. మానవాళిని మళ్ళీ భయం గుప్పిట్లో బిగిస్తుంది. కాస్త రూపు మార్చుకున్న ఈ నూతన వైరస్ ప్రస్తుతానికి బ్రిటన్తో పాటు మరో 4-5 దేశాల్లో మాత్రమే వెలుగు చూసినా దాని దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ గడగడలాడుతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్ పేరెత్తితేనే అంతర్జాతీయ సమాజం వణికిపోతుంది. ఎందుకు మాట్లాడుతున్నా? నేను మాట్లాడుతున్నాను కదా నేను. ముఖ్యంగా బ్రిటన్ పేరెత్తితేనే అంతర్జాతీయ సమాజం వణికిపోతుంది. భారత్ సహా అనేక దేశాలు ముందు జాగ్రత్త చర్యగా ఆ దేశానికి విమాన సర్వీసులు రద్దు చేసుకున్నాయి. దీంతో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల వేళ బ్రిటన్ నుంచి స్వదేశాలకు వెళ్లాలనుకునే వారికి నిరాశ తప్పట్లేదు. ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో పలువురు భారతీయులు కూడా బ్రిటన్లో చిక్కుకున్నారు. మరోవైపు కొత్త కరోనా వైరస్ భయంతో అంతర్జాతీయ మార్కెట్లు సోమవారం చిగురుటాకులా వణికాయి. ముఖ్యంగా భారత్లో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో 6.5 గంటల వ్యవధిలో మదుపర్లు సంపద సుమారు 6.59 లక్షల కోట్ల మేర ఆవిరైపోయిందట. భారత్ ముందు జాగ్రత్త చర్య తీసుకుందట. బ్రిటన్లో కొత్త రకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న, ఇది 70% వేగంగా విస్తరిస్తుందంట. ఈ కొత్త రకం వైరస్ ఇప్పుడున్న దానికంటే ప్రమాద స్థాయిలోకి ఈ వైరస్ రాబోతూ ఉందట. సో ఇది ఇప్పుడు ఇండియాలో కూడా మరి రిస్ట్రిక్ట్ చేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఇంగ్లాండ్లోని డోవర్ నౌకాశ్రయంలో సోమవారం మూతపడిన ఫెర్రీ టెర్మినల్ అట, బోర్డర్స్ క్లోజ్ అయిపోయినాయట. ఇదిట్లుంటే అబ్బురపరిచిన మహాసంయోగం, ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. 400 ఏళ్ల తర్వాత సోమవారం రాత్రి గురు శని గ్రహాల మహాసంయోగం కనువిందు చేసింది. ఈ దృశ్యాన్ని హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలో టెలిస్కోప్తో తిలకిస్తున్న ఓ యువతి అంటూ, ఆకాశంలో జరుగుతున్నటువంటి గురు శుక్ర గ్రహాల కలయిక ఏదైతే ఉందో, అంటే ఒకదాని పక్కకుంటే ఒకటి వస్తాయి, కలయిక అంటే మొత్తం దగ్గర రావు, ఏదైతే అది ఉందో దాన్ని ఇక్కడ హైదరాబాద్లో కాదు ప్రపంచంలో కూడా చాలామంది ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఇక ముందుగా హైదరాబాద్లో అయితే ఈ బిర్లా ప్లానిటోరియంని టెలిస్కోప్తో చూసిరట. నేనేం చెప్తున్నానంటే, టెలిస్కోప్తో ఆకాశంలో జరుగుతున్న అద్భుతాన్ని చూస్తున్నారు, కానీ కనీసం కళ్ళతో ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని చూడండి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని చూడండి, ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలను చూడండి, ఇక్కడ జరుగుతున్న ఆత్మహత్యలను చూడండి. వీటిని కూడా చూడమని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
రూపాయలు 9,000 కోట్లతో జాతీయ రహదారులు వచ్చే ఏడాది సంవత్సరంలో రాష్ట్రానికి నిధులు మంజూరు చేస్తాం. టెండర్ల దశలో పనులు 3 నెలల్లో ఖరారు. భూసేకరణలో రాష్ట్రం చొరవ తీసుకోవాలి. కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ. ఆన్లైన్లో 6 రహదారుల ప్రారంభం, 8ంటికి శంకుస్థాపన అంటూ ఒక వార్తను మనం చూడవచ్చు. ఇక్కడ ఇదేంటి కావాలి కుక్కనా సోదరులారా? ఇక ఇదేంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూడు టోల్ గేట్లు. హాయ్, తెలంగాణ రాష్ట్రంలో టోల్ గేట్లు ఉంటాయి ఎక్కువ. ప్రైవేట్ ఓన్కి ఇస్తారు, జిఎంఆర్ అని చెప్పి ఇంకొకటని ఇస్తూ ఉంటారు. వాడు బండి రోడ్డు మీదకి ఎక్కిందంటే 80 గట్టు, 50 గట్టు, అప్ అండ్ డౌన్ 160 గట్టు. ఇదే కథ. ప్రైవేట్ ఓన్కి ఇచ్చిన రోడ్లే మనతాన గట్టు. తమిళనాడు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఆ కేంద్ర మంత్రులు ఏం చేసినంటే అక్కడ నిధులు మంజూరు చేసుకుని ఏ టోల్ గేట్లు ఉండే చక్కగా. మరి మళ్ళీ టోల్ గేట్ల పంచాయతీనా ఇది? నిజంగా టోల్ గేట్లు లేని పంచాయతీ అనేది చూడాలి. ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత అత్యంత కీలకమైన ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణంపై కేసీఆర్ ఢిల్లీ వచ్చినప్పుడు చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అసలు ఉన్న రింగ్ రోడ్డు మీదనే వాహనాలు తిరుగుతుంది, జాగలేదు. మళ్ళీ హైదరాబాదులో ఉన్న రింగ్ రోడ్డుకి అవతలికేనా మళ్ళీ ఇంకో రింగ్ రోడ్ అట. అది ఏడికెళ్ళి వస్తుంది? సరిగ్గా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాడికెళ్ళి సురువు, కేసీఆర్ ఫామ్ హౌస్ కాడికెళ్ళి జగదేపూర్ మండలం నుంచి సురువు అవుతుంది. పనికొచ్చేవే చదువుతున్నామా? మనం పనికొచ్చేటివే రాస్తున్నామా వార్తలనేది కూడా కొంచెం ఆలోచన చేసుకుంటే మంచిది. ఇది బరాబర్. పనికొచ్చేయే చదువుతున్నామా? డిప్లొమా స్టూడెంట్ బాయ్ ఆయనకి మైకి కూర్చో, మైకి మీరు పనికొచ్చే చదువుతున్నారా? మైక్ ఆన్లో ఉందా? ఆన్లో. మీ పేరేంది? మీ సమస్య చెప్పు. సార్ నా పేరు ఎర్ర వెంకటేష్. మాట్లాడు, వస్తుంది. సార్ నా పేరు ఎర్ర వెంకటేష్. సమస్య ఏంటంటే డిప్లొమా చేసిన తర్వాత ఈ విద్యార్థులకు అనేటివి ఎలాంటి సోర్సెస్ లేదు సార్. చదువుకోవడానికి ఛాన్స్ లేకుండా పోయింది. అదేవిధంగా జాబ్స్ కూడా ఏఈఓ తప్ప వేరే ఛాన్స్ లేదు. ఏఈఓ ఆల్రెడీ అన్ని ఫిల్ అయినాయి సార్ దగ్గర. కానీ వీళ్ళకి జాబ్ అవకాశం కూడా లేదనమాట సార్. అది వీళ్ళ విషయము. అయితే ముందుగా మల్లన్న గారికి ప్రశ్నించే గొంతుగా వేదిక చేసుకొని క్యూ న్యూస్ ఛానల్ పెట్టడం జరిగింది. నేను తెలియజేసేది ఏంటంటే డిప్లొమా కోర్సు ఎందుకు చదవాలి, ఎందుకు చదవకూడదు, చదివిన తర్వాత వాళ్ళ యొక్క ప్రయోజనాలు ఏంది అనేది నేను తెలియజేయదలుచుకుంటున్నా. అయితే విషయం ఏంటంటే డిప్లొమా ఎవరైనా చదువుతారంటే దానికోసం ఏదైనా ఉపయోగం ఉందంటే చదువుతారు. కానీ ఉపయోగం లేని చదువు ఎవరు చదవరు. కానీ ఈ డిప్లొమా చేసిన మాత్రం ఉపయోగం లేదని నేను చెప్తున్నా ఇవి క్యూ న్యూస్ వేదికగా. అయితే ఇక్కడ ఏంటంటే డిప్లొమా చేసిన విద్యార్థి చదివిన తర్వాత ఆ విద్యార్థి మళ్ళీ చేయడానికి వేరే చదువుకోవడానికి 10+2 కూడా అర్హత లేదు. అంటే ఇక్కడ చేసిన తర్వాత కాలేజీలు మాత్రం పెరుగుతున్నాయి. ఈ చదువు చదవడానికి కనీసం 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ 2 లక్షలు ఖర్చు అయిన తర్వాత ఈ విద్యార్థి పేద కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థులు తక్కువ వయసులో మేము జాబ్ తెచ్చుకోవాలని తన తల్లిదండ్రులు 2 లక్షలు పెట్టి చదివిస్తే వాళ్ళు అక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ వచ్చి చదివే విద్యార్థులు కూడా ఎంత జీబీ ఉన్న వాళ్ళంటే 9 నుంచి పైకున్న వాళ్ళే. అంటే ఎంత మెరిట్ స్టూడెంట్ చూడండి. అంత మెరిట్ స్టూడెంట్ను 2 సంవత్సరాలు చదివిన తర్వాత ఇంకా నువ్వు ఖాళీగా తిరిగిపో అన్నట్టు. అంటే వీళ్ళకి చదువుకోవడానికి ఛాన్స్ లేదు. పైకి వెళ్ళాలంటే మళ్ళీ 2 సంవత్సరాలు నీకు వచ్చి మళ్ళీ వీళ్ళు ఇంటర్ చేసుకోవాలన్నమాట. అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. కాబట్టి నేనేమంటున్నా జాబ్ చేసుకోనిక ఆల్రెడీ పోస్టులు ఫిల్ అయినాయి, చదువుకోవడానికి ఛాన్స్ లేదు. మరి ఈ కోర్సు ఎందుకు అని నేను అడుగుతున్నా. అయితే ఈ కోర్సు పెట్టినా కానీ నేనేమంటున్నా అంటే వీళ్ళకు గత 2005 సంవత్సరం నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు 13,000 మంది ఖాళీగా ఉన్నారు. 13,000 మంది ఇప్పుడు ఖాళీగా రోడ్ల పండి తిరుగుతారు. వాళ్ళు ఏం చెప్పుకోవాలో కూడా దిక్కుదోచని పరిస్థితి. నువ్వేం చదివినావు, ఏం చేస్తున్నావు అయ్యా అంటే తల దించుకొని ఏడుస్తూ కొంతమంది హోటళ్ళల్లో పనిచేస్తున్నారు. కొంతమంది కొన్ని పరిస్థితులు చెప్పుకోవాలని ఇక ఏడుపు ఒకటే దిక్కు. ఇంట్లో అగ్రికల్చర్ డిప్లొమా. అవును సార్. ఇప్పుడు ఏఈఓ పోస్టులు ఉన్నాయి. అవును సార్. ఏవో పోస్టులు దాదాపుగా అన్ని భర్తీ అయినట్టున్నాయి, ఇంకా కొన్ని మిగిలినాయి. అవును సార్. ఇప్పుడు వాటికి మీకు ఎలిజిబిలిటీనా? ఎలిజిబిలిటీ సార్. మీకు ఎంత ఇస్తారు అందులో? మా కోట ఫస్ట్ 90% ఉండే సార్. ఇప్పుడు దాన్ని కుదించుకుంటూ ఆ ఉన్న ఒక్క ఏవో పోస్టుకు మేము అర్హులం అయితే వాటిని 40కి తీసుకొచ్చారు సార్. సరే, ఇప్పుడు మరి మీకున్నటువంటి ఇంకొకటి ఏదంటే ఎరువుల అమ్మకాలు. అవును సార్. ఆ తర్వాత విత్తనాల అమ్మకాలు సార్. వీటికి సంబంధించిన లైసెన్సులు ఇవి మరి మీకు ఇవ్వరా? అయితే ఇదేంటంటే సార్
మాకు ఇవ్వాలని కేంద్రం డిమాండ్ కూడా చేసింది. అయితే ఇదేంటంటే గతంలో పురాతనం నుంచి ఎవరైతే ఈ షాపులు పెట్టుకున్నారో ఆ పురాతనం నుంచి పెట్టుకున్న వాళ్ళని పెట్టుకొని ఇది నడిపిస్తారు అనమాట. వీళ్ళ మీద ఆర్టీఐ కూడా వేసినాం సార్. వేస్తే ఏమైందంటే వీళ్ళు చదివింది 4వ తరగతి 5వ తరగతి 7వ తరగతి. ఈ చదువుకున్న వాళ్ళు పెట్టడం వల్ల రైతు వచ్చినప్పుడు ఒక మందు అడిగినప్పుడు ఆ మందు ఏంది ఇవాళ కూడా వీళ్ళకి తెలియని పరిస్థితి. ఆ మందు తెలియని వీళ్ళు పోయి కొట్టినప్పుడు ఏమైతుందంటే సార్ ఆడ వచ్చింది వేరు ఉంటుంది, వీళ్ళు కొట్టేది వేరైతుంది. నువ్వు ఇది కొట్టుకో మళ్ళీ ఇది కొట్టుకో వెళ్ళా అంటే ఆయన ఈ మంది ఇస్తే ఇంకో దానికి పనిచేస్తుంది. కానీ చదువుకున్న ఈ 13,000 మంది విద్యార్థులు మాత్రం అక్కడ వినియోగిస్తలేరు. అంటే మీకు ఈ ఎరువుల ఏది షాపులు కానీ ఎరువుల్లో సంబంధించిన వాటిలో మీకు అవకాశాలు ఇస్తే మీరు ఖచ్చితంగా సార్ ఈ ఎవరైతే మిగిలిరో వీళ్ళకి ఇస్తే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా మీకు 2 ఆప్షన్స్, ఒకటి 10+2 ఇవ్వాలి. అవును సార్. లేదంటే ఎరువుల షాపుల్లో ఈ లైసెన్స్. అవును సార్. అంతే సార్. సో ఎంతమంది ఉంటారు మీ డిప్లొమా స్టూడెంట్స్ అగ్రికల్చర్? 13,000 మంది ఇప్పుడు బయటకు వచ్చారు. ఏం పని లేక అది కేవలం 2010 నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, అక్కడ పెట్టి అందరికీ తెలియజేసేది ఏంటంటే మల్లన్న గారికి ప్రతి ఒక్కరు ప్రశ్నించే గొంతుగా కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్సీ ఉన్న ప్రతి ఒక్క ఈ 3 జిల్లాల నుంచి ఉన్న వాళ్ళు అన్నకు ఓటేసి గెలిపేయాలని నేను ఈ క్యూ న్యూస్ తరఫున చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ మిత్రుల. రైట్, పనికొచ్చేవే చదువుతున్నామా అని చెప్పి ఈనాడు ఆయన రాసిండు. చదువులు కొలువులు అని చెప్పి వేసిండు. చదువులు ఓ దిక్కుంటున్నాయి, కొలువులు ఇంకో దిక్కుంటున్నాయి అనేది వార్త సారాంశం లెక్క కనిపిస్తూ ఉంది. అయితే ఒక విషయం ఏంటంటే పనికొచ్చే రాస్తున్నామా అనేది కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నేను నిలబడినటువంటి గ్రామం ఏదైతే కొప్పోలు ఉందో ఈ కొప్పోల్లో పనికొచ్చేటి ఎన్ని చేసింది ప్రభుత్వం, పనికిరాని ఎన్ని చేసింది, ఇవన్నీ ఈ కొప్పోల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా ఈ యువకులను అడిగితే కూడా చెప్తారు చాలామంది. సో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఎంతవరకు పనికి వస్తుంది అనేది కూడా ఏమన్నా వీలైతే జాగా దొరికితే వార్త రాసుకో. సంక్షేమ పథకాల అమల్లో ఆధార్ వివరాలు అడగొచ్చు, ఆ అధికారం ప్రభుత్వానికి ఉంది. మధ్యంతర ఉత్తర్వులు సవరించండి. ధరణిలో వ్యవసాయ భూముల వ్యవహారంపై హైకోర్టుకు సర్కార్ నివేదిక. సంక్షేమ పథకాల్లో అడుగు కానీ పన్నులు వసూలు చేసే కాడ అసలు ఇవేంటిది కథ? నువ్వు ఆధార్ కార్డు, నీ కులం ఏంది, భూమి రిజిస్ట్రేషన్ చేస్తానికి కులంతో ఏం సంబంధం? రైట్, ఇక ఆగయా ఏందట ఇక ఉద్యోగ ఖాళీలు. ఏంది? హలో తహసీల్దార్ గారండి? కాదండి, చెప్పండి. నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నా. ఆయన మా దగ్గరికి వచ్చిండు. నమస్తే అండి. అచ్చా, మీరు 8 గంటల సందే డ్యూటీ స్టార్ట్ చేసిరా సార్? అచ్చా, ప్రజలకు చాలా అందుబాటులో ఉన్నారట చెప్తున్నారు. 8 గంటల సందే డ్యూటీ అంటే మంచిగానే ఉంది కానీ మరి అచ్చా మరి ఏంది మరి బస్తా సంగతి ఏంది, ఈ కాగితాల సంగతి ఏంది, నా కథ ఏంది? సార్ వాళ్ళు జమాన్ ఎట్లా చేసుకురో మనకు తెలుసు సార్. వాళ్ళే 30B అంటుండ్రు, ఈయన డాక్యుమెంట్ అంటుండ్రు. ఇప్పుడు ఈ కాగితాలల్లా వేసి కాల పెడితే ఆయన చనిపోయేటట్టుండు, మొత్తం కాలేటట్టుండు. అన్నీ ఉన్నాయి కాగితాలు ఇక్కడ. సార్ నేను 3 సార్లు కూర్చోబెట్టిన సార్ వాళ్ళను. ఇప్పుడు అవుతుందా కాదా పని? సార్ ఒక 2 సార్లు చూద్దాం ఫైనల్ గా. కాదన్నప్పుడు ఈ 3 కాకుండా ఇంకో 2 సార్లు చూద్దామా? 2 సార్లు చూస్తాం. చూసినాక ఇక లాస్ట్కి వచ్చే వరకు ఏదో ఫైనల్ చేద్దామని ఈ రోజు నేను ఎంపీటీసీ గారు అదే డిస్కస్ చేస్తున్నాం పొద్దుగాల నుంచి. ఎట్లా మాట్లాడాలి ఏంది అనేది. అయితే నేను ఎంతసేపు డబ్బుల కోసం డిమాండ్ చేయమని చెప్తున్నానండి. అట్లా డబ్బుల కోసం ఏదైనా ఉంటే ఊరికే పంచాయతీ గొడవలు పెట్టుకుంటే ఏమొస్తుంది సార్? గొడవలు పెట్టుకుంటే ఏం రాదు కానీ పని చేయకపోతే కూడా ఏదైనా అవుతుంది చూడు. మళ్ళీ ఇక పని అంటే వాళ్ళు సార్ వాళ్ళు ఏదంటే కోర్టు ద్వారా చూసుకోవాలి. ఈయన కోర్టుకి వేసుకుంది సార్, మనం ఏం చేస్తాం ఇక. ఇప్పుడు ఈ కాగితాలు చూస్తే గీడ గుమరి ఈ కాగితాలు చూస్తే ఈ గింత సంచా ఇవి చూడవా? ఇగో గింత సంచి, ఇగో ఇవి కాగితాలు. లాక్డౌన్ కంచి ఇన్ఛార్జ్ ఇచ్చి సార్ మాకు అంతకుముందు లేకుండా అది గిన్నె ఏంది ఇదేమన్నా? ఇక చూడు రాదు, ఇక చూడు లౌకమంతా చూస్తుంది లైవ్లా ఈ కాగితాలు. ఇగో ఇవి కాగితాలు భూమి కోసం. ఏం చేయాలి ఇంకీనా? బాగాలేదండి, మీ పద్ధతి బాగాలేదండి. ఇది వీఆర్ వెరీ సారీ, మీ పద్ధతి బాగలేదు. ఆయన సమస్య పరిష్కారం కాకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా కోర్టుకు పిలుస్తాం. రైట్, ఇవన్నీ తీపేది ఆయన. ఇక చూసిరుగా ప్రజలారా, గిట్ చూడ చందు
ఇటు చూపి ఏంటి కాగితాలు ఇగో ఒక రైతు తన భూమి పరిష్కారం కోసం గిన్ని దరఖాస్తులు పెట్టాను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవి ఇగో 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 ఏం చేయమంటారు మరి ఇంట్లో ఇంట్లో మొత్తం ఇగో సార్ ఇగో ఆ, ఈ ఆఫీస్ నుంచి ఇగో సార్ ఈ ఆఫీస్ నుంచి రిపోర్ట్ రాయమని ఇస్తే ఆ. మన పుష్కుంట పవారెడ్డి సార్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆ. ఆయన అమ్మలు పెట్టి కాళ్ళ పెడితే మా ముసలోని తీసుకెళ్ళి ఆ, దరఖాస్తు ఇచ్చిన తర్వాత మేము ఈయన్నే పోతుంటే ఉమ్, మా ముసలాకు కుక్కడ్డం వచ్చి పడితే మా పరిస్థితి కళ్ళలో రక్తం చూసిరు. నేనేమంటున్నా ఇప్పుడు ఇప్పుడు చందు గారు ఇప్పుడు ఎన్ని ఎకరాల భూమి ఇది ఇది మా తాత కొన్నాడు 6 ఎకరాల 29 గుంటలు కొన్నాడు సార్. మైకి జరా జరా 6 ఎకరాల 29 గుంటలు అమ్మింది సార్ ఎవరు మా తాత. ఆ, 6 ఎకరాల 29 గుంటలు కొన్నాడు అంటే అక్రమ 5 గుంటలు బద్రుకు అమ్మిండు. ఉమ్, 5/24 ఉంటుంది కదా సార్. మరి 9 ఎట్లా అయింది? 9 వీళ్ళు మొత్తం పాత బుక్కుల రాయడం బాబమ్మని అంటారు కదా, వాళ్ళ తాత రాస్తే అది ఉమ్, మా తాత సొంత కొన్నాడు. మీ డాక్యుమెంట్స్ ఏమంటే తేలే సార్ వీళ్ళు. నేను హైదరాబాద్ పోయి గిని కాయిదాలానే ఇంకా 3 బుట్టలు నిండాలంట సార్. డిఎస్పీ డ్రైవర్ చెప్తాడు. ఎవరు చెప్తురు? డిఎస్పీ డ్రైవర్ ఈయన రేషన్ డీలర్. డిఎస్పీ డ్రైవర్ చెప్తుండా ఇంకా 3 నిండాలన్నట్టు ఇటువంటి ఇలాంటిది 3 బుట్టలు నిండాలంట. ఎందుకాలని గాలబెడతాం లేదు, తిరగాలి కొడుకు తిరగాలి అంటే 33 ఎకరాల మా తాత ఎందుకు ఆట వెళ్ళి 1 గుంట అయినా ఇవ్వాలి కదా సార్. 1 గుంట అయినా ఇవ్వాలి. మొత్తం దోసుకున్నారు. 500 గొర్రెలు తిన్నారు. ఈ మా తాత తిన్నట్టు ఒక పీడ్ చూపెట్టమను, 1 గుంట చూపెట్టమను మా తాత. తెలంగాణ ప్రజలారా ఎప్పటి నుంచి కొట్లాడుతున్నావు ఈ కొట్లాట? 5 సంవత్సరాలు సార్. కేసీఆర్ వచ్చినాకనేగా. కేసీఆర్ వచ్చినాకనే. చూడ్రి కథ ఎట్లుందో. ఈ ఎన్ని కాయిదాలు చూడరు సార్. ఒక నిమిషం. పక్క ఊరు ఆంధ్రాల రైతుకు అడుగుతుండే కానీ రైతు పరిచయం అడగాల అవసరం లేదా సార్? ఇప్పుడు మంచి పాయింట్ చెప్పినావు. కేసీఆర్ అట ఆంధ్రప్రదేశ్ రైతులను పిలిచి భోజనానికి పిలుస్తుండాలని. లేదు సార్, పంట ఎంత పండుతుంది ఏం సంగతి అని నోటపీసర్కి నాకు పండుతుంది. ఇప్పుడు ఈ రైతుకు మరి భూమి సమస్యలు అడగచ్చు కదా. వీడు దొంగనే. దొంగ కాదు, పెద్ద కొడుకు పెత్తనం ఇస్తే తట్టు చెమ్ము తెచ్చినట్టు ఉంది. అది కుక్కకు పెత్తనం ఇస్తే సార్. మా తాత చెప్పేది ఏంది, పెద్ద కొడుకు వద్దురా అని చెప్తాడు. పెద్ద కొడుకు పెత్తనం ఇస్తే లాస్ట్ దొడ్డిపోయి చెమ్మెత్తేస్తాడు. ఇట్లాంటి పరిస్థితే తెచ్చిండు మన కేసీఆర్. ఏం లేదు గిని కాయిదాలా నేను ఏడవదులే నా తను రోజు వస్తారు కానీ గిన్ని కాయిదాలా. తెలంగాణ రాకముందుకు 10 ఉండే ఊరికి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా ఊరికి 100 పెరిగినాయి. ఇగో తెలంగాణ ప్రజలారా, మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న లైవ్ చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలారా, ఈ మునుగోడు నియోజకవర్గంలో ఇట్లా కొడతారు సార్. ఇట్లా కొడతారు సార్. మా భూములు ఇవ్వమని ఇట్లా కొడతారు సార్. మిమ్మల్ని కొట్టిరా? రేషన్ డీలర్ సార్. ఆయన కొడుకు అంట ఒక్కనే కథం చేస్తాడంట. ఓ కొడుకు. మేకలను కూడా చంపిరా? మా భూమిలో వచ్చి మాకు కొడుతురు. ఇగో ఆటో దారికి అడ్డం పెడతారు సార్. ఇగో రాళ్ళు చూడు సార్. ఇగో ఇప్పుడు ఇవి కొంచెం హారబుల్గా ఉన్నాయి, ఇందులో చూపించలేము. డిఎస్పీ డ్రైవర్ ఆఫీస్ కాడ డిఎస్పీ డ్రైవర్ ఉండ ఇలా? డిఎస్పీ డ్రైవర్ ఎవరైనా డిఎస్పీ దేవరకొండ సార్. దేవరకొండ డిఎస్పీ డ్రైవర్ రాత్రి మనకు కలిసిన అయింది. డిఎస్పీ ఆయనేనా డ్రైవర్ సార్? ఏం పేరు ఆయన పేరు? బాలు. ఫోన్ నెంబర్ ఉందా? లేదు సార్. మాకు డిఎస్పీది ఉందా? దేవరకొండ డిఎస్పీ నెంబర్ ఉన్నదా ఎవరికన్నా? నేను ఎస్పీ కూడా పెట్టినా సార్.
ఇక్కడ ఉన్న ఎస్ఐ డిఎస్పీ టోటల్ గా పొల్యూట్ అయ్యారు నిన్న నాకు చూస్తాడంట DSP. ఏం చూస్తాడు? ఎంతడు ఉండరా ఆయన, ఎంతడు ఉండు, నేను చూడాలి అని సర్పంచ్ చందు, నువ్వు చాలా పెద్దోని, నీ వెనక తీన్మార్ మల్లన్న టీం మొత్తం ఉంది, భయపడతారా? నేను భయపడాను. నేను ఒక్క రోజు చూసిన సార్ నేను నీ లైవ్, ఆ రోజు నాకు 8 ఎప్పుడు వస్తుంది అని ఎప్పుడు ఎదురు చూస్తా ఉంటా. నేను చచ్చిపోయినా సరే సార్, నేను ఇంకా ఈ ఆస్తి నేనైతే కాపాడలేను నేను. రైట్, సరే ఆ నెంబర్ తీసుకో, మాట్లాడదాం. డిఎస్పీ గారు 10 o'clock ఇక్కడ వస్తున్నారు ఎడికి? మన గ్రామానికి. ఎందుకు? మొత్తం కబ్జా ఈ ఊర్లో ఒక లిక్కర్ మాస్టర్ ఉన్నాడు, వాడు మొత్తం మందు ఇగో ఇవన్నీ అందులో ఎత్తుకో. సంపాదించినోడు ఆల్ పార్టీస్ మెయిన్. చూసిరు కదా మరి, దేవరకొండ డిఎస్పీ గారు మీ డ్రైవర్ అట. జర ఆగే ఓ పెద్ద మనిషి. దేవరకొండ డిఎస్పీ గారు మీ డ్రైవర్ అట. ఇగో గిట్ల కొడతారా ఆడోళ్ళని? ఇప్పుడు ఎస్ఐ గారికి ఖాతా కూడా ఏంది ఇది? ఇదా? వాళ్ళు ఇప్పుడు 10 o'clock వస్తారు సార్, మీరు ఉండండి. మీకు డిఎస్పీ గారు మీకు జీతం ఇస్తుంది, మేము పన్నులు కట్టి. యు ఆర్ మై సర్వెంట్. ఈ ప్రజలకు మీరు సర్వెంట్. ప్రజల మీద అధికారాన్ని ఉపయోగించి, సరే ల్యాండ్ విషయం అంటే అది వాళ్ళు చూసుకుంటారు, కొట్టడం దేనికండి? వాళ్ళ పశువులను చంపేస్తారు, ఇంకా వాళ్ళని చంపేస్తారు. ఇంకో పని చేయండి సార్, మీ డ్రైవర్ మీద మీరు చర్యలు తీసుకోలేకపోతే, మీ డ్రైవర్ చేసిన కథ మీద మీరు ఏం తీసుకోలేకపోతే, వీళ్ళు లంబాడా బిడ్డలనే కదా ఇప్పుడు మీ అరాచకం అంతా, పేదవాళ్ళనే కదా. సరే చూద్దాంలే, మేము కూడా చూస్తాం. కూర్చో చందు అట్లా. సంక్షేమ పథకాల అమల్లో ఆధార్ వివరాలు అడగొచ్చు అంటూ ఇప్పటిదాకా మనం చూసుకున్నాం కదా. ఇక ఉద్యోగ ఖాళీలు 65,000, ప్రభుత్వ శాఖల్లో 45,000, సంస్థల్లో 20,000. ప్రభుత్వానికి చేరిన వివరాలు క్రోడీకరిస్తున్న ఆర్థిక శాఖ 2 రోజుల్లో స్పష్టత. తెలంగాణలోని ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉద్యోగ ఖాళీల వివరాలు సోమవారం రాత్రి ప్రభుత్వానికి చేరినాయట. మొత్తం ఉద్యోగ ఖాళీలు 65,000 ఉన్నాయట. 165,000 ఉద్యోగ ఖాళీలు చూపిస్తాను నేను. ఈ భర్తీ చేస్తందుకు కాదు, మోసం చేస్తందుకు. మోతీలాల్ వోరా కన్నుమూత, కాకలు తీరిన నేతను కోల్పోయాం మోడీ. ఇక శ్రీధర్ కార్టూన్ విషయానికి వస్తే, అప్పులిచ్చే యాప్లు కరుస్తున్నాయి ప్రజలని చెప్పి ఒక కార్టూన్. ఇది ఈనాడైతే ఇక వెలుగు. నేడు కేంద్ర మాజీ మంత్రి కార్మిక నేత గడ్డం వెంకటస్వామి వర్ధంతి. ఇక కరోనా 2.0 దునియాకు దడ, మ్యుటేషన్లతో మరింత స్పీడ్గా వ్యాపిస్తున్న కొత్త వైరస్. లండన్లో 62% కేసులు ఈ వైరస్తోనే. ఇప్పటికే 5 దేశాలకు పాకిన కొత్త కరోనా. నేటి నుంచి UK ఫ్లైట్లను బ్యాన్ చేసిన కేంద్రం. అలర్ట్గానే ఉన్నాం, ప్యానిక్ కావద్దు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అంటూ. ఇక ఇండియా కూడా అప్రమత్తమైందట బ్రిటన్లో జరిగినటువంటి ఈ వ్యాప్తి విషయంలో. లండన్ మొత్తం షట్ డౌన్. కొద్ది రోజుల్లో క్రిస్మస్ పండుగ, న్యూ ఇయర్ వేడుకలు. మామూలుగా అయితే ఈ టైంలో లండన్ సిటీ అంత సందడిగా ఉంటుంది. కానీ మళ్ళీ కరోనా కల్లోలం షురువు కావడం, స్ట్రిక్ట్ లాక్డౌన్ ప్రకటించడంతో ఆదివారం నుంచే లండన్ సిటీ మొత్తం షట్ డౌన్ అయిపోయింది. అత్యవసర పనులుంటే తప్ప జనం బయటికి రావద్దని, లాక్డౌన్ రూల్స్ను స్ట్రిక్ట్గా పాటించాల్సిందేనని ప్రభుత్వం హెచ్చరించింది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు రద్దు చేసింది. దీంతో షాపింగ్ మాల్స్, పార్కులు, రెస్టారెంట్లు, సెలూన్లు, జిమ్లు, నాన్ ఎసెన్షియల్ షాపులన్నీ మూతపడ్డాయి. ఎక్కడ చూసినా జనం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా అయిపోయినాయట. అవుట్ ఆఫ్ కంట్రోల్ అట ఇది. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. ఇప్పటి వరకు ఉన్న కరోనా వైరస్ రకాల కన్నా ఈ కొత్త రకం వైరస్ అవుట్ ఆఫ్ కంట్రోల్గా వ్యాపిస్తుందని బ్రిటన్ హెల్త్ మినిస్టర్ ప్రకటించారు. మ్యుటేషన్ల కారణంగా ఇది ఇప్పటికీ కరోనా కన్నా 70% ఎక్కువ స్పీడ్గా వ్యాపిస్తుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పూర్తయితే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. కొత్త రకం కరోనా వేగంగా వ్యాపిస్తుందని కొద్ది రోజుల క్రితమే పీఎం బోరిస్ జాన్సన్ వెల్లడించారు. కొత్త వైరస్ వల్ల హెల్త్ సమస్యలు తీవ్రమవుతాయని కానీ ఎక్కువ ప్రాణాంతకమని కానీ లేదా వ్యాక్సిన్లు పనిచేయవని చెప్పేందుకు కానీ ఎలాంటి ఆధారాలు లేవని చెప్తా ఉన్నారు. ఏదేమైనా అప్రమత్తంగా ఉండాలి. ఇక మళ్ళీ కేసీఆర్ను బయటకు వచ్చి రాని ఎట్లొస్తుందో చూస్తా, ఈ డైలాగులు బంద్ చేసి జర ఏమన్నా ఉంటే ఆ వైరస్ మీద చర్యలు తీసుకోరు రాకుండా. మార్కెట్లకు వైరస్ స్ట్రోక్. వరుస లాభాలతో దూసుకుపోతున్న ఇండియన్ స్టాక్ మార్కెట్లపై వైరస్ కొత్త స్ట్రెయిన్ దెబ్బకొట్టింది. సోమవారం సెషన్లో బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ 1407 పాయింట్లు నష్టపోయిందట. దేశం విదేశం జమిలీకి మేము రెడీ. 1 నేషన్ 1 ఎలక్షన్కు ఎలక్షన్ కమిషన్ రెడీగా ఉందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించిందట. అది సాధ్యమా అనేది ఆలోచన చేయాలి. ఆకాశంలో అద్భుతం. సోమవారం రాత్రి ఆకాశంలో అద్భుతం జరిగింది. గురు శని గ్రహాలు 2 కలిసిపోయినట్లు కనిపించినాయని చెప్పి. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ నెల 31 వరకు యూకే నుంచి అన్ని రకాల ప్యాసింజర్ ఫ్లైట్లను బ్యాన్ చేసిరట. ముందు జాగ్రత్తగా మహారాష్ట్రలోని మున్సిపాలిటీల్లో ఈ నెల 22 నుంచి జనవరి 5 వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర సర్కార్ ప్రకటించిందట.
మనోళ్ళు ఏం చేస్తారు? కరోనా వ్యాక్సిన్లు ప్రస్తుతానికి కొత్త రకం వైరస్ నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని సైంటిస్టులు చెప్తున్నారు. వైరస్లోని స్పైక్స్తో పాటు ఇతర భాగాలను టార్గెట్ చేస్తున్నాయట. బ్రిటన్ నుంచి ఇటీవల వచ్చిన వారంతా వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పిందట. ఇక రాష్ట్రంలో కొత్తగా 14 కొత్త హైవేలు, 6 ప్రాజెక్టులు ప్రారంభం, మరో 8ంటికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన. రోడ్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని హామీ. ఢిల్లీలో హై లెవెల్ మీటింగ్. గుర్రంపోడికేనా వస్తుంటే ఏం రోడ్లే అవి? మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను లేచి పూడ్చినా ఇంకా మిగులుతాయి గుంతలు, అన్నీ ఉన్నాయి. వర్చువల్ మీటింగ్కు హాజరు కానీ సీఎం కేసీఆర్ అట. ఆయనకు మొగము నాది హాజరవుతుంది. సంగమేశ్వరం పనులు చేస్తలేం, ఎస్జిటి అయితే ఏపీ బుకాయింపు. ప్రిపరేటరీ వర్క్స్ స్టడీ మాత్రమే చేస్తున్నట్లు వాదన. పనులు చేస్తలేమని అఫిడవిట్ వేయాలన్న ఎన్జిటి. దాన్ని చూసి ఎంక్వైరీ కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. విచారణ జనవరి 18కి వాయిదా అంటూ దక్షిణ తెలంగాణ ఎడారి చేసేటువంటి కార్యక్రమం ఏదైతుందో దాని మీద మరో వార్త. పర్మిషన్ లేదని ఇల్లు కూల్చిరు, బాధతో ఉరేసుకున్న సిరిసిల్ల రైతు. మరి కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం కూడా చాలా పర్మిషన్ లేవు, అవిటిని కూడా కూలుద్దామా? మరి నీ ప్రగతి భవన్కు పర్మిషన్ ఉందా? ఇప్పుడు ఎన్జిటి వద్దనగా సచివాలయంలో విచారణ జరుగుతుంది కదా, మరి ఎట్లా కడుతున్నావు? దాన్ని కూల్చేద్దామా? అసలు కేసీఆర్ నీ ప్రభుత్వానికే పర్మిషన్ లేదు, నిన్ను కూల్చాలి ఫస్ట్. ఎవరా గుయ్యాడా? ఒకటే గుయ్య జర ఆగరాదురా నా గుయ్యా ఈడికిన వాడవాటే. మరి దేనికి పర్మిషన్ ఉంది? కేసీఆర్ చేసే అక్రమ చేరికలు, అక్రమ పార్టీల ఫిరాయింపులకు వీటికి పర్మిషన్ ఉందా? వీటిని కూడా కూల్చాలి కదా. బాధతో ఉరేసుకున్న సిరిసిల్ల రైతట. సిగ్గుండాలే కేటీఆర్, షేమ్ నువ్వు. ఎందుకు పనికిరాని పరమ చెత్త మినిస్టర్వి నువ్వు. సిరిసిల్లలో ఒక రైతు బాధతో ఉరేసుకొని రైతు చనిపోయింది, ఇల్లుకు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి రాష్ట్ర సర్కార్ తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం రూల్స్ మున్సిపల్ ఆఫీసర్ల అత్యుత్సాహానికి ఓ రైతు బలయ్యాడు. తన వ్యవసాయ భూమిలో కొంత భాగంలో ఇల్లు కట్టుకునేందుకు 1,00,000 కండిషన్లు పెట్టి పర్మిషన్ ఇవ్వకుండా తిప్పుకున్న మున్సిపల్ ఆఫీసర్లు తీరా ఇల్లు మొదలుపెట్టాక వచ్చి కూల్చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల మున్సిపాలిటీలో సోమవారం ఘటన జరిగింది. కేటీ రామారావు, నువ్వు రాజీనామా చేయి ఫస్ట్. నువ్వు రాజీనామా చేయి కేటీ రామారావు. నీకు ఆ అర్హత లేదు. నీ సొంత నియోజకవర్గంలో మున్సిపల్ శాఖలో ఆయన వ్యవసాయ భూములు ఆయన ఇల్లు ప్రభుత్వానికి ఎట్లాగో కట్టించే తెలివి లేదు, కట్టుకున్నది గులగొట్టుడు. ఇక అటు రిజిస్ట్రేషన్లు, ఇటు ధర్నాలు. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయడంతో పెరిగిన రద్దీ. మొదటి రోజు 2,000కు పైగా రిజిస్ట్రేషన్లు. రాష్ట్ర సర్కారు 18.78 కోట్ల ఆదాయం. నాన్ ఎల్ఆర్ఎస్ ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అంటూ 4వ పేజీలో వార్తను చూడవచ్చు. ఇది వెలుగు దినపత్రిక, ఇది ఆంధ్రజ్యోతి. రిజిస్ట్రేషన్లపై ఎల్ఆర్ఎస్ దెబ్బ. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తీవ్ర ప్రభావం. తొలి రోజు 2,536 డాక్యుమెంట్లు, 71.73 కోట్ల రాబడి. జిల్లాలో మరీ తక్కువ సంఖ్యలో నమోదైన రిజిస్ట్రేషన్లు. అనుమతులు, బిల్డింగ్ ప్లాన్ లేని ఆస్తులకు తిరస్కరణ. ఆస్తులను అమ్మలేక నిర్మాణం జరుపుకోలేక జనం గగ్గోలు. ఆధార్కు బదులు ఇతర ఫోటో ఐడీలకు అనుమతి. ధరణిపై స్టే ఎత్తేయండి, హైకోర్టులో సర్కారు వెకేషన్ పిటిషన్. పథకాల అమలు కోసమే ఆధార్ అడుగుతున్నామని వివరణ అంటూ ఒక వార్త. మొత్తానికైతే మన ఉప్పల్ రిజిస్ట్రార్ ప్రవీణ్ అన్న గట్టిగానే చేస్తున్నాడు పంచాయతీ. సో మొత్తానికి ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ఈ అన్ని తలతిక్క పనులు ఇవి. కేసీఆర్కో తెలివి లేక మన్ను లేక ఇదో పని. బ్రిటన్ నుంచి వస్తే 7 రోజుల క్వారంటైన్. కొత్త స్ట్రెయిన్ 30, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అంటూ ఒక వార్త. గల్ఫ్లో మనోళ్ళ గోసా, ముందు జాగ్రత్త చర్యగా సరిహద్దుల మూసివేత. దుబాయ్లో చిక్కుకున్న 1000 మంది తెలుగువారు సౌదీ, కువైత్లకు వెళ్లేందుకు ఎదురుచూపులట. ఇది బ్రిటన్కి సంబంధించి. నోటిఫికేషన్లకు జోన్ చిక్కు. పోస్టులను పునర్విభజిస్తేనే కొత్త నోటిఫికేషన్లు. 2 ఏళ్లుగా టీఎస్పీఎస్కి స్పష్టత ఇవ్వని బాతాల పోషెట్టి సర్కార్. నిలిచిపోయిన 3,000కు పైగా పోస్టుల భర్తీ. 31 జిల్లాలో కొత్త జోనల్ విధానమే ప్రామాణికం. దాని ప్రకారమే పలు నోటిఫికేషన్లు ఇచ్చిన కమిషన్. రాష్ట్రపతి వద్దే 33 జిల్లాల స్థానికత ఫైలు పెండింగ్. అయిపోయాయి. ఈయననే చేస్తాడు. ఈయననే ఇక గుర్తించిన 65,000 ఉద్యోగాలు ఈయనే చెప్తాడు. ఏది జోన్ల చిక్కులు, ఈ గుర్తించడం చిక్కులు, నోటిఫికేషన్లు చిక్కులు, కోర్టు కేసులు. ఇక ఏమవుతుంది అంటే ఇక కోచింగ్ సెంటర్ల పొంటి పైసలు తలగబెట్టి ఏజ్ బార్ అయిపోయి ఎవడు పిల్లనియాక ఏమైనా చెట్టుకు పగ్గం ఆలాడ తీసుకొని చచ్చిపోవాలి. ఇది ఫలితాలు, రిజల్ట్ ఇది అన్నట్టుగా. రైతులు అమ్మేశాక సన్నాలకు రెక్కలు వచ్చినాయట. చూసుకో ఎట్లా వస్తాయి. రైతులు అమ్మేసినాక సన్నాలకు రెక్కలు దళారీ వ్యవస్థ. ఇక్కడ కూడా పత్తికి సంబంధించినటువంటి ఎక్కడ అది కొప్పోళ్ళు ఇగరా అమ్మాయికి ఏమైంది చెప్పు. దూరం ఉండు కాస్త, నీ మైక్ నా మైక్ చెప్పు. రమేష్ ఇట్లా రాదు. ఓకే అమ్మా
రైతులు పోతేనేమో 2 కింటాలు కటింగ్, కింటల నుంచి 2 కింటాలు కటింగ్. అదే దళారులు ఉంటారు, బేరగాలు ఉంటారు, బేరగాలు పోతే కింటలు కదా 20 కిలోల కటింగ్ లేదు జరిగినాయి అన్నట్టు. ప్రతి ఒక్క రైతుకి అంతే. మళ్ళీ ఏదో కాంటల మీద నిలబడి కాంటల మీద నిలబడంటే ఇప్పుడు 2 కిలోలు కటింగ్ ఇస్తారు కన్నా, 2 కిలోలు కటింగ్ చేసి ఎటు రావాలి, బిల్ షీట్ సాఫీగా రావాలంటే మనుషులు దమ్మికి ఎక్కాలన్నట్టు. అప్పుడు కరెక్ట్ కాంటాక్ట్ వస్తుంది. అంటే అంటే స్పష్టంగా చెప్పలేకపోతుండే కానీ విషయం ఏంటంటే ఒక ట్రాక్టర్ నిండా పత్తి తీసుకుపోయారు అనుకో, దాన్ని జోకితే క్వింటాల్కి ఎంత 2 కింటాలు మొత్తం ట్రాక్టర్ కాదు, క్వింటాల్కి ఎంత కట్ చేస్తారు? ఒక ట్రాక్టర్ నిండా పత్తి తీసుకపోతే 2 క్వింటాళ్ళు కట్ చేస్తారు. ఆ కట్ చేసిన వే బ్రిడ్జ్ మీద కరెక్ట్ వస్తానికి ఏం చేస్తారంటే ఖాళీ ట్రాక్టర్ నిలవడంగానే వే బ్రిడ్జ్ మీద నిలబడతారు. ఇద్దరు మనుషులు ఎక్కుతారు. ఇద్దరు మనుషులు ఎక్కగానే ట్రాక్టర్ బరువు పెరిగిపోతుంది కదా, తీసుకుపోయిన లోడ్ ఏమవుతుందంటే తగ్గిపోతుంది. ఇగో ఇట్లా దోపిడీ చేస్తూ ఉన్నారట ఈ కొప్పోల్లో CCI కాడ. బ్రోకర్ల రాజ్యం అయిపోయిందట, అంతే కదా? అంతే. రైట్, ఓకే. నీ పేరు? రమేష్. ఓకే, అక్కడ పెట్టు. రైతులు అమ్మేశాక సన్నాలకు రెక్కలు, ధర పెంచిన రైస్ మిల్లర్లు MSP కన్నా ఎక్కువే. శ్రీరామ్ వడ్లకైతే 2300, 2400. చూసుకో ఎట్లా ఉందో తెలంగాణ రైతు పరిస్థితి. సన్న వడ్లు బండి అంటే సన్న వడ్లు రైతులకేమో ధర కట్టించేటప్పుడు 1500, 1600. మొత్తం రైతులంతా అమ్ముకున్నాక ఇప్పుడు మిల్లర్లో ఏం చేసిరు, దాన్ని 2400కి చేసిరు. ఇక చూసుకో ఎట్లుందో. మార్కెట్ డమాల్, సెన్సెక్స్ 1407 పాయింట్లు పతనం. ఆకాశంలో అద్భుతం, 400 ఏళ్ల తర్వాత అరుదైన ఖగోళ దృశ్యం. పక్కనే గురు శని గ్రహాల దర్శనం. గురు శని గ్రహాల దర్శనము మళ్ళీ ఇంత దగ్గరగా వచ్చేది 2080లోనే. హైదరాబాద్ కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు అంటూ తక్షణమే PRCని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ప్రకటన చేయమంటే చేస్తాడు కేసీఆర్, అమలు మాత్రం అడగొద్దు. 65% ఫిట్మెంట్ ఇవ్వాలి, ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచాలి. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆందోళన బాట. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు నిరసనలు అంటూ మీకు బాధ్యత రావాల్సినటువంటి హక్కులు సాధించుకోవడం కోసం ఇంత ఆగమవుతున్నాం. చూడ్రి, బరాబర్ కేసీఆర్ ప్రకటన చేస్తాడు, అమలు మాత్రం ఉండదు. జీవో ఇమంటే ఇస్తాడు, ఒకటి శతబుట్టల పాడేసే జీవో. పండిట్లకు తర్వాత ఏది పీఈటీలకు జీవో ఇచ్చి ఎట్లా శతబుట్టల పాడేసిండు, ఇది అంతే. ఎన్నిసార్లు చెప్తావు కేసీఆర్, ఇంకా ఎన్ని రోజులు అరవాలి ఈ ఉద్యోగస్తులు? బరాబర్ వాళ్ళకి ఫిట్మెంట్ ఇవ్వాలి. 2 ఏళ్ల సంది ఇస్తలేవు కాబట్టి నీ చేతగాని సర్కార్ అని చెప్పొచ్చు. ఇది భూసేకరణ పూర్తి చేస్తే తెలంగాణలో 28,000 కోట్లతో రోడ్ల అభివృద్ధి. ప్రతిపాదిత ప్రాజెక్టులకు 5,627 హెక్టార్ల భూమి అవసరం. ఇప్పటికీ 160 హెక్టార్లు మాత్రమే సేకరణ. కొత్త రహదారులతో పురోగతి. 8 రహదారులకు వర్చువల్ భూమి పూజ అంటూ నితిన్ గడ్కరీ చెప్పింది. ఇక అన్నం తిన్నాడు, కన్నం వేశాడు. అంటే కేసీఆర్ లెక్క. తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన ఓ యువకుడు విశ్రాంత ప్రొఫెసర్తో ఆన్లైన్లో స్నేహం. 2 రోజుల పాటు అదే ఇంట్లో ఆశ్రయం. అనంతరం ముఠాతో వచ్చి దోపిడీ. బళ్ళారి గ్యాంగ్ ఆట కట్టించిన పోలీసులు. 4 అరెస్టు, 25 లక్షల సొత్తు స్వాధీనమట. ఆన్లైన్లో పరిచయం అయినట్ట, ఇంటికి వస్తా సార్ అంటే రమ్మన్నాడట. ఇంట్లో తిన్నాడు, 2 రోజులు ఉన్నాడు, మొత్తం ఇల్లు దోసుకొని పోయాడు. సేమ్ కేసీఆర్ కథ ఇదే. తెలంగాణ రాష్ట్రంలో నేను వస్తా అని చెప్పి వచ్చాడు, మొత్తం దోసుకున్నాడు. ఇక పోతాడు, పట్టుకున్నాడు ఒకటే మిగిలి ఉంది. ఆదాబ్ హైదరాబాద్, ఆజ్ కీ బాత్. ఈ లోకం మంచివాడిని ఎప్పుడు మంచివాడు అనదు, మంచితనంగా నటించే వాడినే మెచ్చుకుంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం అలవాటు చేసుకోండి. కేవలం మంచి వాళ్ళని మాత్రమే చట్టసభలకు పంపండి. ఆదాబ్ హైదరాబాద్. కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ వోరా కన్నుమూత. సంతాపం ప్రకటించిన ప్రధాని మోడీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. కరోనా 2.0 కలవరపెడుతున్న వైరస్. బ్రిటన్లో 70% వ్యాప్తి చెందుతున్న స్ట్రెయిన్. విమాన రాకపోకలకు నిషేధించిన కేంద్రం. స్ట్రెయిన్స్తో అప్రమత్తమైన మహారాష్ట్ర సర్కార్. ముంబైలో రాత్రి వేళలో కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం అంటూ ఒక వార్త. ఇక రియల్ వ్యాపారం కుప్పకూలే ప్రమాదం ఉందట. ధరణి పోర్టల్ అంతా మాయాజాలం. డెవలప్మెంట్ అగ్రిమెంట్కు లేదు అవకాశం. ఫారం పేరుతో క్రయ విక్రయాలకు చరమగీతం అంటూ రియల్ వ్యాపారాన్ని, వ్యవసాయ రంగాన్ని కుప్పగూల్చినట్టు రియల్ ఎస్టేట్ రంగాన్ని కుప్పగూలుస్తాడు. విద్యాన్ని కుప్పగూల్చిండు, వైద్యాన్ని కుప్పగూల్చిండు. కేసీఆర్ ఐరన్ లెగ్గు. ఏడ కాలు పెడితే అది భస్మీపటలం. ఏ రంగాన్ని ముట్టుకుంటే అది ఆగమే. ఈ పేపర్లు కూడా ఆగం చేసినాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇట్లా కేసీఆర్కు లొంగిపోయి భజన చేసి భయపడి ప్రతి అబద్ధాన్ని తెర మీదకి ఎక్కించినాయి. లేకపోతే ఈ శని ఉండకపోతుండే. అలా పేపర్లు సగం కొంత ఆగం చేసినాయి. ఇదేంది, రైడర్స్ ప్రాణాలు తీస్తున్న ఫ్యాషన్. రద్దీ రోడ్లపై రెచ్చిపోతున్న యువత, ఇందులో మైనర్లే అధికం. స్పోర్ట్స్ బైక్లపై రేసింగ్లు. ప్రాణాలు పోతున్నా పట్టించుకొని పోలీసు యంత్రాంగం అంటూ బుడ్డ పోరగాలు. గుర్రాలు ఎక్కువ నేర్చుకుంటే ఏమై. వ్యవసాయంలో టెక్నాలజీ.
స్థిర వ్యవసాయంతో రైతులకు లాభం. గవర్నర్ మేడం ఇగో ఇలా డిప్లొమా వాళ్ళ పరిస్థితి చూడండి. వాళ్ళు ఎందుకు చదువుతుర్రో ఏం చదువుతురో అర్థం కాకుంటున్నది వాళ్ళ చదువు. జమిలీ ఎన్నికలకు ఆదేశిస్తే తాము సిద్ధమే. ఎన్నికల ప్రధాన కమిషనర్ అరోరా కీలక వ్యాఖ్యలు చేసిందట. అది సాధ్యమయ్యేంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే మొన్ననే కొన్ని ఎన్నికలు జరిగాయి. వీళ్ళంతా ఇప్పుడు రద్దు చేయమంటే అది గుర్రని పని. గతేడాదితో పోలిస్తే నేరాల సంఖ్య తగ్గింది. ఎవరు సార్ మీరు? రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి, సైబర్ క్రైమ్ మాత్రం బాగా పెరిగింది. వార్షిక నివేదికను విడుదల చేసిన సిపి అంజన్ కుమార్. ఓకే. ఇది కొప్పోలు సాక్షిగా కేసీఆర్ కుట్రను బహిర్గతం చేసిన తీన్మార్ మల్లన్న. నేను చెప్పింది అర్థమైందా బ్రదర్? రాత్రి అర్థమైందా? ఓకే. 2000 చేతిలో పెట్టి డ్రామాలు ఆడుతున్న సీఎం మీ సమస్యలు తెలుసుకోవడానికే నా పాదయాత్ర. చట్టసభలో మీ గొంతునై ప్రశ్నిస్తా. తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఆగమాగం అయ్యారు, ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ నిన్న కొప్పలో జరిగినటువంటి సమావేశంలో మనం మాట్లాడింది. నాగార్జున సాగర్ నియోజకవర్గం ఇది. సో ఇక్కడ బై ఎలక్షన్ రాబోతా ఉన్న త్వరలో. ఇక్కడ నోముల నరసింహయ్య గారు చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ బై ఎలక్షన్స్ అనివార్యమైంది. ఆయన చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ వస్తున్నాయని హాలియాలో డిగ్రీ కాలేజ్ ప్రకటించాడు కేసీఆర్ గారు. హాలియాలో డిగ్రీ కాలేజ్ అభివృద్ధి పనులు అని చెప్పి వెంటనే ప్రకటించాడు. తతిమ నియోజకవర్గాల ప్రజలు ఏమనుకుంటారంటే, అరే మా ఎమ్మెల్యే చచ్చిపోకపోయా, మా తాను డిగ్రీ కాలేజో పిన్ని ఇంటర్ కాలేజో వస్తుందని చెప్పి ఆలోచన చేసుకునే కాడికి వచ్చింది. సో ఇది ఆదాబ్ హైదరాబాద్. చనిపోవాలని నేను చెప్పట్లేదు, బతుకుండాలి, కానీ అభివృద్ధి అనేది గట్ల జరగొద్దు అనేది. చలి 4.3 డిగ్రీలట. సోమవారం ఉదయం భువనగిరిలో చలి తీవ్రత నుంచి ఉపశమనం కోసం చలిమంట కాగుతున్న ప్రజలట. క్రిస్మస్ స్టార్. సోమవారం ఢిల్లీలో శని బృహస్పతి గ్రహాలు అత్యంత దగ్గరగా కనిపిస్తున్న దృశ్యం అటిది. క్రిస్మస్ స్టార్ అటిది. ఇక జమిలీకి మేము రెడీ అని కేంద్ర ఎన్నికల సంఘం చెప్తుంటే ఫస్ట్ డే రిజిస్ట్రేషన్లో 2155. ఆధార్ అడగొచ్చు. సంక్షేమంపై హైకోర్టు సర్కారు. సంక్షేమంపై అడిగితే వాడు కాదనడాయా, నువ్వు అడుగుతుంది సంక్షేమం పైన కాదు కదా. సింగరేణి సెంచరీ. నల్ల బంగారం తనువెల్లా ధరించే తరాలే తరించే తరగని గనులు తగ్గని ఘనత. నిలువెల్లా గాయాలే నిన్ను మరవని గేయాలే. కార్మికుల కడుపు నింపే కడుపున చీకటిని దాచే లోకానికి వెలుగులు పంచే చీకటి సూర్యులకు చిక్కటి వెలుగాయే. సిరుల రాణి సింగరేణికి రేపటి బుధవారానికి 100 ఏళ్ళు జరగబోతా ఉన్నాయట. ఇక ఈ 100 ఏళ్ళలో ఈ సింగరేణిలో 300 కోట్ల డీజిల్ స్కామ్ చేసిండు సిఎండి శ్రీధర్. 300 కోట్లు. ఇక అందులో కవితకు ఆ తర్వాత వీళ్ళందరికీ ఓపెన్ కాస్ట్లలో కాంట్రాక్ట్లు. కొత్త కరోనా భయంతో మళ్ళీ ఆంక్షలు. లండన్కు వారం పాటు ఫ్లైట్స్ బంద్. కరోనా సాచే దారులు మూసే. 31 వరకు నిషేధం. 1880 కోట్లు నష్టమట నిమిషానికి. కరోనా మళ్ళా. ఆపరేషన్ ఫ్రమ్ చైనా. లోన్ యాప్స్ వెనుక చైనీయులు ఉన్నారట. 10% నేరాలు తగ్గుదల అని చెప్తా ఉన్నారు. ఏమో కనిపిస్తలేవు అట్లా. ఇంకా కేసులు ఏది బాధితుల మీదనే. ఎవడన్నా కాగితం తీసుకొని బాధితుడు పోలీస్ స్టేషన్ పోగానే నీ మీద కేసు పెడతా, వాపసు తీసుకొని బెదిరించే కాడికి వచ్చింది. ఇక రీజనల్ కొలిక్కి తెస్తా. సీఎం కేసీఆర్ ఢిల్లీ వచ్చినప్పుడు భేటీ అవుతా. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ. రాష్ట్రంలో నిర్మించిన 6 జాతీయ రహదారులు వర్చువల్గా ప్రారంభమట. సంస్కరణలు రైతుల డిమాండే. భారత్ కిసాన్ యూనియన్ గతంలో కోరినట్లుగానే కొత్త సాగు చట్టాలు, ఫ్రీడమ్ ఆఫ్ ఫార్మర్ చార్టర్ ప్రకారమే వ్యవసాయ సంస్కరణలు. ఆ యూనియనే ఇప్పుడు రాజకీయ కారణాలతో ఆందోళన చేస్తుందంటే ఒక వార్త. నిన్న రఘునందనో ఎవరో మాట్లాడారు ఒక మాట. ఏమంటారంటే, కేసీఆర్ ఫామ్ హౌస్లో పండించిన పంటనేమో కార్పొరేట్లకు అమ్ముకుంటాడు, రైతులు అమ్ముకోవడానికి తెచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తాడని ఆయన ఒక ఆరోపణ చేసిండు. ఇక శంకర్ కార్టూను. నీరవ్ మోదీని మించిన రాయపాటి. 7,926 కోట్ల బ్యాంకు రుణం ఎగవేత. కంగ్రాట్స్. అంతర్జాతీయంగా పేరు తెచ్చుకొని నీరవ్ మోదీని నామరూపాలు లేకుండా చేశారు సార్. ఈ రాయపాటిలు 7,926 కోట్ల దోపిడీ అనుకోవాలి ఇది. పేదోడు ఎవడన్నా పాస్బుక్లు పెట్టి బ్యాంకులో లోన్ తెచ్చుకుంటే వాడు పుట్టుకున్న ఒక నెల కట్టకపోతే కథమే. దర్వాజాలు బిక్కపోడు, వాని కిటికీలు ఎత్తుకపోడు, వాని ఇజ్జత్ తీసుడు, వాని సోషల్ మీడియాలో పెట్టుడు. ఈ గీంతాను వసూలు చేయరు. ఇక ఈ శాత కాదు. మేడమేనా ఇక ఏం సంగతి. గుడ్ నైట్. ఇదే కొడుతుండొచ్చు రాత్రి దోమలు రాకుండా. మొదటి స్మార్ట్ ఫోన్ ఇప్పుడు సగం ధరకి. ఇంట్లో చదివితే అడ్వర్టైజ్మెంట్లు ఏముండే, వార్తలు ఏముండే. ఇక కరోనా కొత్త కేసు. కనువిందు ఖగోళ కనువిందు. గల్ఫ్ కార్మికులపై కేంద్రం కత్తి. మరి నువ్వేం చేసినావు అయ్యా సుత్తి? కేరళ నమూనాలో గల్ఫ్ పాలసీ ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తా అని పేకినావు. ఏం చేసినావు? ఇంకా గల్ఫ్ కార్మికులు ఇంకా గమ్మత్ ఏంటంటే, పాపం గల్ఫ్లో కార్మికులు కరోనా లాక్డౌన్ సమయంలో ప్రత్యేక విమానాలు పెట్టుకొని హైదరాబాద్లో దిగారు. వాళ్ళ పైసలే. కొంతమంది ఎన్ఆర్ఐలు సోదరులు వాళ్ళు సాయం చేసుకొని వచ్చారు.
ఇక్కడ విమానాలు దిగంగానే కల్వకుంట్ల తైతక్ ఏం చేసింది, విమానం బయట బస్సులు పెట్టింది 4 పెట్టి ఇలా నా బస్సులలో ఎక్కించి ఇంటికి తీసుకుపోయింది. ఈమెనే తోలుకొచ్చిన కలరింగు. ఇక మళ్ళీ ఎన్ఆర్ఐ పాలసీ అన్నాడు. ఆ తర్వాత ఎన్ని ముచ్చట్లు చెప్పిండో గల్ఫ్ కార్మికుల కోసం. ఇక కేసీఆర్ తెలంగాణ ఉద్యమం సమయంలో చెప్పలే, దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి ఈ 3 చెప్పిండు. బొగ్గుబాయిని సొంత ఇంటోళ్ళు కాంట్రాక్టులు బట్టి సత్యనాశనం చేసిరు. ఇక బొంబాయి సంగతి మీకు ఎరికే. ఇక దుబాయ్ సంగతి అయితే ఇగో గివేటి ఎన్ఆర్ఐ పాలసీతోని ఎన్ని రోజులు సంది కొట్లాడుతూ ఉన్నారు వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన దిక్కుపోలే కేంద్రం గల్ఫ్ కార్మికులపై కత్తి పెట్టిందట. నువ్వేం చేసినావు అయ్యా? పరుపు వారిసినావు. నీ అంత దొంగ నాడేవాడన్నా, నీ అంత దొంగ, నీ అంత బట్టెబాయి మాటలు చెప్పేటోడు ఈ భూమి మీద ఇవ్వట్లేడు. చెప్పమ్మా, ఆయన ఇవాళ వేసుకోలే, ఆయనని పోటవలేదు ఆయనది. ప్రవాస కార్మికులపై కక్ష కట్టిన కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు కక్ష కట్టిరు కానీ మీ బాతాల పోసేట్టు ఏం చేసిండో అడుగు. మీ ఆయన ఏం చేసిండో అడగమ్మా ఆయనని. మీ కొడుకు కూడా లేడు ఇవాళ, సలివెడుతుందని జదరగప్పుకొని పన్నట్టు ఏముండే ఇలా వార్తలు చదువుతుంది. కానీ ఇంకా పెద్ద ఆయన చెప్తా. ఇగో ఈయన ఆర్టీసీలో పనిచేసినటువంటి కార్మికుడు. ఇతనికి కొంచెం స్పైనల్ అదో ప్రాబ్లం వచ్చింది. తను డ్రైవింగ్ చేసే సమయంలో నిద్ర వస్తుందంట. ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తుండు. డ్రైవ్ చేసే సమయంలో నిద్రమత్తు వస్తుందట. దానివల్ల అతను ఆర్టీసీ హాస్పిటల్లో చూయించుకున్న తర్వాత అతనికి కొంతవరకు ట్రీట్మెంట్ జరిగింది. మళ్ళీ నిమ్స్కి పోయి చెక్ చేసుకుంటే మీరు డ్రైవింగ్ చేయడానికి పనికిరారు, మీకు సేమ్ ప్రాబ్లం ఉందని చెప్పి నిమ్స్లో డాక్టర్లు నిర్ధారించిన తర్వాత వీళ్ళు ఏం చేసిరంటే, ఈయన ఏం చేసిండు, అయ్యా నేను ఇంటర్మీడియట్ వరకు చదివినా, నాకు కండక్టర్కి కూడా నేను ఎలిజిబుల్ ఉన్నా, లేదంటే ఆర్టీసీలోని ఇతర ఉద్యోగాలు చేసుకోవడానికి నేను అర్హుని, దయచేసి నాకు ఆ విధమైన ఉపాధి కల్పించండి అని చెప్పి ఈయన పోయి అడిగితే ఇప్పటి వరకు 2 ఏళ్ల సంది దిక్కు దివానం లేదు. మీదికేళ్ళు ఏంటంటే ఈయనకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని చెప్పి వీళ్ళ తల్లిదండ్రులకు రేషన్ కార్డు లేదు, పెన్షన్ లేదు, ఏమీ లేదు. ఈయనకి ఇప్పుడు ఉద్యోగం లేదు. అంతే కదా. ఇప్పుడు ఏంది, నువ్వేం డిమాండ్ చేయదలుచుకున్నావు మైకి చారణ? అయ్యా, నేను ఈ తెలంగాణ వచ్చిందని చాలా సంతోషపడడానికి ఒక కారణం ఉంది. నేను 2010లోనే ఆర్టీసీలో నోటిఫికేషన్ పడితే నేను డ్రైవర్గా అప్లై చేసుకున్నాను సార్. 2010లో నేను రాణిగంజ్ 2 డిపోలోనే డ్యూటీ చేశాను. అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది. 3 ఏళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ మీద 5,300 తోటి మేము నౌకర్లు చేసినాం ఆర్టీసీలో. చూసిన వాళ్ళు ప్రజలందరూ ఏమనుకుంటే ఆర్టీసీ నౌకరుగా గొప్పగానే ఉంటుంది, జీతాలు బాగానే ఉంటాయని ఇన్ని రోజులు అనుకున్నారు ప్రజలు కూడా. మామే తిరగబడరు మొన్న సమ్మె చేసినప్పుడు చెప్పిండి 20,000 జీతాలు వస్తున్నాయని చెప్పేసి. మేము 5,300 తోటి ఆ బేసిక్ తోటి 3 ఏళ్ళు కాంట్రాక్ట్ బేసిక్లో చేసినాం. ఆ ఉమ్మడి మన తెలంగాణ ఉద్యమం 2011లో జాగేటప్పుడు నేను రాణిగంజ్ డిపోలోనే డ్యూటీ చేస్తున్నాను. అప్పుడు సకల జన సమ్మె వచ్చేసింది. ఆ సకల జన సమ్మె కాలంలో మేము కూడా పాల్గొనాల్సి వచ్చింది. ఆర్టీసీ వస్తేనే రోడ్డు మీదకి బస్సులన్నీ బంద్ అయితే అంటే మా ఇంట్లో ఉన్న నాతో వచ్చిన నా భార్య కూడా, అయ్యా మరి మనం లేకనే ఇక్కడ వచ్చి నౌకర్లు చేసుకుంటున్నాం, ఏదో ఒక పని చేసుకుందాం అంటే, ఏమోనే మరి చెప్తున్నారు కదా మన తెలంగాణ వచ్చిన తర్వాతకి సెంట్రల్ గవర్నమెంట్తో సమానంగా జీతాలు ఇస్తాను, మరి మన బతుకులు అప్పుడన్నా బాగుపడతామని చెప్పేసి నేను ఆ సమ్మెలో పాల్గొన్నాను. 27 రోజుల జీతం అట్లా మాకు 22 రోజుల జీతం కూడా ఇవ్వలేదు మాకు. సరే పోతే పోయింది. ఇక మరి అందరు తెలంగాణ వచ్చిన సందర్భంలో ప్రజలందరూ బాగుపడతారు కదా అని చెప్పి సంతోషంగా అందరికి బాగానే ఉన్నది. కేసీఆర్కు ఆయనకే ఓట్లు వేసినా గెలిపించుకున్న ముఖ్యమంత్రి చేసి డైరెక్ట్ మ్యాటర్లోకి రా. ఓకే సార్, నీకు ఏం కావాలని కోరుకుంటున్నాను? అయితే నేను మెడికల్ అన్ఫిట్ అయినా సార్. ప్రత్యామ్నాయ ఉద్యోగం గురించి పలుమార్లు 2018లో లెటర్ నాకు మెడికల్ అన్ఫిట్ అయినట్టు డాక్టర్ నిర్ధారించేసి, బాబు నువ్వు డ్రైవింగ్ చేయొద్దు, వేరే పని ఏదైనా చేసుకో అన్నాడు. ఎందుకు సార్ అంటే, ఇట్లా నిద్ర వస్తుంది సార్, నేను నిద్రలో డ్రైవింగ్ చేస్తుంటే అది ప్రమాదం. అయితే నా ఇంకా 80 మంది ఉంటారు సార్, మరి ఎట్లా సార్ అంటే, ఏదైనా చేసుకో అని డాక్టర్ గారు అన్నాడు. తార్నాక డాక్టర్ గారు నిర్ధారించి అన్ఫిట్ చేసిండు. మరి అన్ఫిట్ చేసినప్పుడు గత 6 నెలల్లో మాకు ఉద్యోగం అవకాశం కల్పించాలి సార్. మరి నేను ఇట్లా అన్ఫిట్ అయినా సార్ అని మా తార్నాక సూపరింటెండెంట్ గారిని కాలు కూడా మొక్కాను సార్. సార్ నాకు ఏదైనా ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పించండి, నా వెనక 50 మంది ఉన్నారు సార్, వాళ్ళని నేను డ్రైవింగ్ చేసి ఏమన్నాడు. అయితే ఆయన ఎక్కిల్ నవ్వులు నవ్వుకుంటూ ఇక సూదాంపు అన్నట్టు మాట్లాడి పలుమార్లు మా ఉన్నత అధికారి ఈడీఏ గారికి నేను అప్లికేషన్ కూడా పెట్టాను సార్. ఇట్లా అన్ఫిట్ అయ్యాను సార్, నాకు 2 పిల్లలు ఉన్నారు, నా ఉద్యోగం చూసి నాకు బ్యాంకు వాడు ఒక 2 లక్షలు అప్పిచ్చింది సార్. నాకు భూమికి ఏం లేవు, పెద్దగా ఏం లేవు.
మరి ఆ బ్యాంక్ ఆయన ఏమంటాడు, నువ్వు ఇన్ని రోజులు మంచిగా కట్టుకున్నావు కానీ మరి ఇప్పుడు ఏంటంటే సార్ నా ఉద్యోగం లేదని చెప్పి కూలినాలు చేసుకుంటూ కూడా పెట్టాను. ప్రతిరోజు ఆ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఏందే అని ఇన్స్టాల్మెంట్ అయిపోయింది సార్, ఇట్లా ఉద్యోగం లేదు ఎవడు ఎన్ని రోజులు నెట్టుకుంటూ వచ్చాను, ఇక నా ఓపిక లేకుండా అయిపోయింది. మరి నువ్వు ఉద్యోగం అని చెప్పేసి ఉద్యోగం ఇస్తలేవు అవుతుంది. మళ్ళీ నాకు ఉద్యోగం ఉంది కదా అని చెప్పేసి నాకు తల్లిదండ్రులకు రేషన్ కార్డు లేదు, పింఛను లేదు. ఇప్పుడు నేను ఎట్లా బతకాలి చెప్పండి సార్. నేను మీ ద్వారా ఏడుకునేది ఏంటంటే ప్రత్యక్షంగా, అయ్యా నాకు ఏదైనా ఒక ఉద్యోగం నా ఆర్టీసీలోనే ఏదైనా ఒక ఉద్యోగం కల్పించి నా కుటుంబాన్ని ఆదుకోగలనని చేతులు ఎత్తి నమస్కరిస్తున్నానండి. రైట్. ఒకసారి ఈ అమ్మ జరా పెద్ద ఆయన, ఈ అమ్మది మన నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గోటూరు అనే గ్రామం. ఈ అమ్మ ఇక్కడ దాకా ఎందుకు వచ్చిందంటే, ఈమె జాగాలో ఈమె బాత్రూమ్ కట్టుకుంటుంటే అది మా ఇంటి ముంగట ఉందని చెప్పి, ఏం పేరు ఆయన పేరు, రామదేవరెడ్డి ఈమె జాగాలో ఈమె కట్టుకుంటే కట్టనిస్తలేరు అనేది ఈమె చెప్తున్నటువంటి ఆరోపణ. ఏమైందమ్మా చెప్పు. మా మూతలనే కడుతున్నాం, వాళ్ళది పైకి ఉంది ఇల్లు, మాది కిందికి ఉంది. చూసిన మీకు ఆ ఇంటికి సంబంధం, సీసీ రోడ్ అవతల వాళ్ళ ఇల్లు, యువతల మీ ఇల్లు. అది ఆయన కట్టనిస్తలేడు. సర్పంచ్ నారాయణ రెడ్డి సర్పంచ్ ఆయన వచ్చి కట్టనిస్తలేడు. సెక్రటరీ రాఘవేందర్ గౌడ్ ఆయన కట్టవద్దు అని ఆయన చెప్తున్నాడు. ఎంపీఓ ఈ వేణుగోపాల్ ఆయన కట్టనీయం, నీ ఇల్లు ఈడ మరుగుదొడ్డి కడతానంటే నీ ఇల్లు కూరగొడతాం అని ఎట్లెట్లనో మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు నీకు మరుగుదొడ్డే లేదా? నాకు మరుగుదొడ్డే లేదు, వాకు పోవాలి. మరుగుదొడ్డి లేకనే ఇబ్బంది చాలా ఉంది. ఇల్లన్నా పెద్దగా లేదు, చిన్నగా ఉంది. ఎవరు ఎండి వచ్చిండా? అందరూ వాళ్ళ మాటనే మాట్లాడతారు. ఇప్పుడు మీ ఊరికి ఒక పని చేయండి, నేను మా వాళ్ళని పంపిస్తా, అసలు ఆ వివరాలు ఏంటో కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత అసలు ఏం జరిగిందనేది ఒకసారి అధికారులతో మాట్లాడదాం. ఎందుకు కట్టనిస్తలేరు? ఆయన జాగా కాదు కదా ఇది. ఏ బాబు, ఆడ కెమెరా ఉంటే నువ్వే తమాషా. మీ జాగాలో మీరు కట్టుకుంటే, అరే ఆయన వద్దంటే ఏందన్నట్టు, మరి మీకు ఎదురుగా ఆయన ఇల్లు ఉండొద్దని చెప్పు నువ్వు. అంటే ఆయన ఉంటే మీ ఇల్లు కూడా కట్టనీయకుటి నిన్ను అంటానని అంటుండే. ఆయన మేమే ఫస్ట్ ఉండం, ఆయననే తర్వాత వచ్చి కొన్నాడు. మా కులం వల్ల ఇల్లు అయితే కొనుక్కొని కట్టుకున్నాడు ఆయన. కాపాయన వాళ్ళ స్థలం కాదు అది, కొన్ని కట్టి ఇప్పుడు మమ్మల్నే మీరే ఈడలేరు అంటానని చెప్తున్నాడు ఆయన. మీదే ఇల్లు కాదు అని చెప్తున్నాడు ఆయన రామరెడ్డి. నేను చూసుకోవట్లే, నేను మాట్లాడతా, నేను మాట్లాడి చెప్తా. అదేందో కనుక్కున్న తర్వాత చెప్తా. ఎందుకంటే ఫోటోలు కాకుండా డాక్యుమెంట్లు అవి చూసినాక మాట్లాడి చెప్తాం. ఇంకెవరు ఏమైందా అదా ఆయనకి అయ్యా వయ్యా ఇక్కడ కూర్చో, చెప్పు ఏం జరిగిందయ్యా? మాకు 2016 భూములు ఇష్యూ అయినాయి సార్, గవర్నమెంట్ భూములు. కేసీఆర్ కొనిచ్చిన భూములు 3 ఎకరాలు, లేని వానికి 3 ఎకరాలు, ఉన్న వాళ్ళకి ఎకరం 30 గుంటలు ఇట్లా మాకు పంచారు సార్. 2017 నుంచి మాకు పాస్బుక్లు ఇచ్చారు సార్. 18, 19 మా ఒక్కొక్క సంవత్సరం మేము పొలాలు చేసుకున్నాం. మళ్ళీ తర్వాత బాటలు అమ్ముకోరు. మమ్మల్ని నానా ఇబ్బందులు, నానా రకాలుగా నానా తిప్పలు పెడుతురు సార్. బాట లేక 18 ఎకరాల 35 గుంటలు కొనిచ్చారు సార్ ప్రభుత్వం. మాకు బాట లేక బాటలు అమ్ముకోరు. చుట్టూ 3 ఎకరాల పంచాయతీ ఈ సమస్యలు సార్. మాకు చాలా ఇబ్బంది, లంజ ఏమనంటే ఇక మేము వెనకకే మళ్ళీ వస్తాం సార్. శాతలం చేసుకుందామన్నా కూడా వెనకకే మళ్ళీ వస్తున్నాం సార్. మాకు ఇబ్బంది ఉంది సార్. ఇప్పుడు నువ్వు ఏం కావాలంటున్నావు? బాట కావాలి సార్ మాకు. బాట ఎవరు ఇవ్వాలి మీకు? ఇక దయచేసి ఇక ప్రభుత్వమా లేకపోతే మీలాంటి వాళ్ళ ఏదన్నా ఒకటి మాకు సానుభూతి చేయాలి సార్. సో నీ పేరేంది? నా పేరు ఇదే సార్, దున్న ఇదే. కొప్పోలేనా? వెంకటాపురం సార్, కొప్పోలు వెంకటాపురం. నీదేంది? ఇక్కడ రా ఇటు. నీదేంది? ఏం ప్లాటు? మాది చామలోన్ బాయ్ సార్. మాది చామలోన్ బాయ్. అయితే ఇక్కడ కొప్పోల దగ్గర ప్లాట్ కొన్నాం సార్. ప్లాట్ కొంటే ఏమైందంటే ఇప్పుడు 2017లో తీసుకున్నాం సార్. అయితే అంతకుముందు వేరే వాళ్ళు కొన్నారు, వేరే వాళ్ళ నుంచి మాకు అమ్మారు సార్.
మాకు అమ్మిన తర్వాతకి మేము అలా ఇల్లు వేసుకుందామని బునియాది ఇట్లా తీసి అది చేసినాం సార్ ఫస్ట్ ఒకసారి రాళ్ళు బాతుకొని చేసిన తర్వాతకి అవి వేరే ఇట్లా లోకల్ నాగేష్ అని అతను వచ్చి కాడి అవి మీది కాదు ఈ భూమి మేము కొన్నాం మాకు రిజిస్ట్రేషన్ అయింది అని అన్న లేదన్నా మేము కొన్నాం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఆల్రెడీ అయిపోయింది కదా అంటే అది జల్ల రిజిస్ట్రేషన్ చేయలేదు మీకు హక్కు లేదు మాది భూమి మేము కొన్నాము బొడపాల సుదర్శన్ రావు కాడ కొన్నాము అని చెప్పేసి ఒక 2 నెలలు అట్లా పెండింగ్ లో పెట్టారు. సరే మరి ఏంటి అని చెప్పేసి వాళ్ళ పెద్ద మనుషుల ముందర మేము మాట్లాడినాక అన్ని తేటగా అయినాక మీరు వద్దురు అని అన్నారు. మామూలు విలువకుండా చేయకుండా ఈ జెడ్పీటీసీ గారు రవికుమార్ సార్ అంట సార్. అయితే మామూలు విలువకుండా వాళ్ళే వచ్చి మన ఫెన్సింగ్ పెట్టించి ఇది ఇతలంగా నాగేసిది ఇతలంగాది కృష్ణగౌడ్ అని చెప్పేసి ఆయన డివైడ్ చేసేసి ఫెన్సింగ్ కొట్టించారు సార్. ఫెన్సింగ్ కొట్టించారు అని చెప్పేసి మళ్ళీ మేము వచ్చి ఏం చేసినాం అంటే మరి మా దాంట్లో మీరేం సార్ ఫెన్సింగ్ కొట్టారు మాకు ముందు రిజిస్ట్రేషన్ అయింది మేము ఇల్లు కట్టుకుందామని దగ్గరికి పోయినాం ఇల్లు కట్టుకోవడానికి వస్తే ఇట్లా చేసారేం సార్ అని అడిగితే ఎస్ఐని మన జెడ్పీటీ రవికుమార్ గారికి కూడా అని చెప్పేసి నాగేష్ అన్నాను. అంటే అట్లెట్లా సార్ మరి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 2,25,000 2,25,000 పెట్టి మేము కొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇవాళ మేము ప్లాట్ల కాడికి వస్తే మీరు జల్లదు అని అంటారు ఏందని చెప్పేసినాం. చెప్పేస్తే లేదని చెప్పేసినాక మళ్ళీ డిఎస్పీ కాడికి పోయినాం. డిఎస్పీ కాడికి పోతే మేము మాట్లాడుతాం అన్నారు. అక్కడ కాలేదు పని. ఎస్పీ కాడికి పోయినాం. ఎస్పీ కాడికి పోతే నర్మదా మేడం అని ఎస్పీ మేడం వచ్చింది. కోర్టుకు పోవాలి తీసుకొని అవి వచ్చారు. వచ్చి ఈ 2-3 రోజుల్లో మీకు చేసి పంపిస్తాం మేము పిలిపిస్తాం అని అన్నారు. ఇప్పుడు 2-3 నెలలు కాదు 2 నెలలు అయింది సార్. ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మేము ఆడికి వద్దామంటే భయం అవుతుంది. నువ్వు భయపడాల్సిన పనే లేదు. పాండు మన ఉమేష్ అన్నతో మాట్లాడించు. ఉమేష్ అన్నతో మాట్లాడించి ఈ సమస్య ఆయనతో చెప్పించు. సో మా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారులే. ఓకే రైట్ కూర్చో. రైట్ ఇంకా ఏంది సేమ్ ఇదే కదా చెప్పు ఏమైంది చెప్పు. ఈ లక్ష్మీదేవరం గ్రామ పంచాయతీ ఏమైంది సార్ అంటే గవర్నమెంట్ నువ్వు దూరం ఉండు ఈ వాయిస్ ఆ వాయిస్ లాగా. గవర్నమెంట్ ల్యాండ్ 5 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు ఓపులరెడ్డి అనే వ్యక్తి పట్టా చేసుకుంటారు. ఆ గవర్నమెంట్ ఎస్సీలకు ఇచ్చింది సార్. అది ఎస్సీలకు బొందలగడ్డలు పెట్టుకోమంటే ఈ వ్యక్తి అయ్యాల 4 సంవత్సరాల వ్యక్తి వాళ్ళ నాయన 60 ఎకరాల పట్టదారి. కనీసం ఎస్సీలకు భూములు బొందలగడ్డలు పెట్టుకోవడం ఈయనకు అదే దొరికింది. ఎమ్మెల్యే గారి కాడి నుంచి లెటర్ ప్రైడ్ రాసిస్తే ఇంతవరకు దాన్ని క్యాన్సల్ చేయలేదు. కలెక్టర్ గారు రాసిచ్చారు దాన్ని క్యాన్సల్ చేయలేదు. వాళ్ళు ఇక్కడ ఒక జడ్పీ రవి గారు ఒక రోజు లక్ష్మీదేవడం వచ్చిండు. ఇది ఎమ్మెల్యేతోనే అవుతుంది అన్నాడు. ఎమ్మెల్యే కాడిపోయాను. కలెక్టర్తోనే అవుతుంది అన్నాడు. కలెక్టర్ కాడిపోయి ఇప్పుడు ఏమంటాడు 50 ఏళ్ళకి ఇది అయింది కాదు బాబు అంట. ఎంతవరకు న్యాయం సార్ అది? ఇది కత్తల మల్లయ్య దొడ్డమైన ఎల్లమ్మ వీళ్ళకు 50 సంవత్సరాల నుంచి పట్టా ఉంది. అప్పుడు తెలవక దొరల కాడ ఉన్నారు. దానికి డబ్బులు కట్టారు. అది గవర్నమెంట్ భూమి. వీళ్ళది వేరే వాళ్ళు రాయి కొట్టుకుంటామని కబ్జా చేసుకొని వీళ్ళని అక్రమ పట్టా 2018లో చేసుకోరు. తిరిగిరు మళ్ళీ దాన్ని అన్ని విధాలుగా చేసుకోరు. పట్టా చేయించుకున్నాక వీళ్ళ మీద దాడి పంపించారు. ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోరు. ఇంజక్షన్ ఆర్డర్ కూడా దానికి పొంతన లేదని చెప్తారు. మీకు అర్థమైందో కాలేదో నేను ఆగస్టు 23, 2019లోనే ఈ కుట్రను బయట పెట్టిన. పోయిన దొరల భూములను మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పిండు మళ్ళీ కేసీఆర్. ఇప్పుడు అదే వచ్చింది. సో అర్థమైంది కదా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మీ సమస్యను కన్సర్న్ ఆఫీసర్ దృష్టికి తీసుకుపోతాం. ఇంకా ఇదో సార్ పేద వ్యక్తి గొల్లాయన యాదవ్ అని బోర్బండి మీద పోయి కన్న కష్టం పిల్ల పిల్లలు వదిలిపెట్టి 2 ఎకరాల భూమి కొనుక్కుండు. 2 ఎకరాల భూమి కొనుక్కుంటే యాదగిరెడ్డి అనేట ఆయన అమ్మిండు. అది భూమి ఏమో తమ్మిన పేరు మీద ఉంది. అయితే ఆ బోర్బండి మీద ఉండి తండ్రితో భూమి డబ్బులు కట్టించిండు. తండ్రి చచ్చిపోయాడు, కొడుకు చచ్చిపోయాడు. ఆ కుటుంబం బజాన పడ్డది. ఇవాళ భూమి పట్టా చేయాలంటే మార్కేషన్లో ఉందంట. మరి భూమి అమ్మినప్పుడు తీసుకున్న వాళ్ళు తర్వాత తీసుకున్నావా? ఇప్పుడు దాని మీద డేట్ ఉంది 10 సంవత్సరాలు దాటిపోయింది. ఎంతవరకు న్యాయం అండి ఇది? అందుకే పులులు సింహాలు మేకలను పెదాయన పులులు సింహాలు మేకలను రక్షించాయి. గుర్తుపెట్టుకోరు. దీని వెనకాల చాలా పెద్ద అర్థం ఉంది నేను చెప్పింది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తం అరాచకం అయిపోయింది. ఈ అరాచకం పోవాలంటే మీలాంటి వాళ్ళు, మీలాంటి చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా చట్టసభలలోకి రావాలి. మీ ప్రెజెంటేషన్ ఉండాలి అక్కడ. మనం రాజకీయాలకు దూరంగా ఉంటున్నాం కాబట్టి ఈ పరిస్థితి. దొంగనో దొరడో మనకు సంబంధం లేదనుకుంటే దొంగలే వచ్చి కూర్చుంటారు. ఈ పరిస్థితికి వస్తుంది. దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రజలారా ఈ సమస్యలన్నీ నా దృష్టికి వచ్చినాయి. మీ సమస్యల పరిష్కారానికి కూడా నా వంతు ప్రయత్నం చేస్తా. మాట్లాడు ఇవ్వు. ఏం పేరు చెప్పు. కూర్చోపెద్దాన్ని చెప్పు. సార్ నమస్కారం సార్. నా పేరు సైదులు. నల్గొండ డిపోలో పనిచేస్తున్న గత 12 సంవత్సరాల నుంచి.
కేసీఆర్ సమ్మె జరిగిన కాంచి స్ట్రైక్ అయిన కాంచి యూనియన్లు వద్దని నిషేధించిండు. వెల్ఫేర్ కమిటీలను పెట్టిండు. పెడితే వెల్ఫేర్ కమిటీ వాళ్ళు చెప్తే అధికారులు చేస్తలేరు. లీవులు అయితే లేవు. చాలా వేధింపులు అయినాయి సార్. ఇష్టం వచ్చినట్టు కిలోమీటర్లు పెంచుతున్నారు. కిలోమీటర్లు పెంచి ఒకవేళ ఏదైనా ఇంటికాడ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎవరికైనా చెప్పలేకపోతున్నాం. లీవులు ఇస్తలేరు. మొన్న మా బాబుకు బాగాలేకపోతే ఆల్రెడీ విత్ ఏఎంటీ గారికి చూపించిపోయి మా బాబుని తీసుకొని పోయినా. డిపోస్ పేరు పెట్టి ఇంకొక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన కూడా లీవ్ ఇవ్వలేదని చెప్పేసి ఆయన పోయి అడిగితే నువ్వు నన్నే ప్రశ్నిస్తావా అని చెప్పేసి లేపి చాలా అసలు అరాచకం చేస్తున్నారు సార్. అసలు ఏ రోజులలో ఉన్నామో అర్థం కావట్లేదు మాకు. దయచేసి మీరు మీకు న్యూస్ ద్వారా మా పరిస్థితి మీకు చెప్పుకునేటువంటి హక్కు ఉంది సార్. మానవ హక్కులను కాల రాస్తున్నారు సార్. ఎందుకు సార్ ఆయన పెద్ద ఆయన అట్లా మాట్లాడుతున్నారంటే నన్ను డిపోస్ పేరు పెట్టారు సార్. ఇలా ఇప్పుడు 10 రోజులు డిపోస్ పేరు ఉండే వాటికి ఆయనను కూడా డిపోస్ పేరు పెట్టారు. ఆయన మందులు చూపించినా కూడా ఇది పరిస్థితి సార్. మా పరిస్థితి మీ ద్వారా తెలియజేయాలని. ఏం పేరు అన్నారు మీ పేరు? సైదులు సార్. ఓకే రైట్. చూస్తున్నారు కదా మిత్రులారా. నమస్తే. మీరు ఎక్కడి నుంచి అండి? కొంచెం ఆ మైక్ తీసుకోండి. ఆ మైక్ తీసుకొని కూర్చోండి. అట్లా కూర్చోండి. చెప్పు. నా పేరు తగుళ్ళ సర్వయ్య యాదవ్ సార్. నేను రిటైర్ ఎంప్లాయీని. ఓకే. మా నాన్నకు గత 80 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చింది సార్. సార్ ఈ భూమి గుర్రంపూడి నుంచి నాంపల్లి పోయే దారిలో ఉంటుంది. మాది 384 సర్వే నెంబరు, పక్క వాళ్ళది 385 సర్వే నెంబరు. వాళ్ళ భూమి నుండి నాంపల్లి రోడ్డు పోయింది సార్. పోయిన భూమిని పాస్బుక్లో అలాగే మిగిలిపోయి ఉంది. గవర్నమెంట్ కట్ చేయలేదు. చేయకపోవటం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఆ మిగిలిపోయిన 15 గుంటలు భూమిని వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఆ చేసుకున్న అతను ఆ భూమి ఎక్కడుంది కూడా చూసుకోకుండా మా భూమిలో దౌర్జన్యంగా రాళ్ళు నాటింది సార్. ఈ రాళ్ళు నాటే దానిలో టిఆర్ఎస్ నాయకులు పూర్తిగా ఉండి అది రోడ్డు కుండ బట్టి అది ప్లాట్లు అయితే అది కాబట్టి మనిషికి ఒక ప్లాట్ ఇస్తా అని చెప్పే వరకు నాయకులందరూ దాంట్లో పాల్గొని మేము ఎన్నిసార్లు కనీసం ఒక 10 సార్లు నేను సర్వే చేయించిన అయినా కూడా నా భూమిలో వాళ్ళ అసలు భూమి లేదు. లేని దాన్ని వాళ్ళు సృష్టించి వేరే ఇప్పుడు డిఐ అది ఆర్డీఓ వంశీ అనే సర్వేను తీసుకొచ్చి నా భూమిలో 1/2 ఎకరం కబ్జా పెట్టింది సార్. నాకు మేము అంత బలస్తులం కావు కాబట్టి మమ్మల్ని వేధింపులకు గురి చేస్తారు. యాదవులు అంటే ఏదనుకుంటున్నావు? కరెక్టే సార్ కావచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఒక 50-60 మంది వస్తున్నారు. వచ్చినప్పుడు మేము ఏం చేయగలం సార్? నేను పెద్ద వయసుని అట్లా అందువల్ల మా భూమి ఈ రోజు 1/2 ఎకరం కబ్జా పెట్టింది సార్. జర దయచేసి. ఎక్కడ ఉంటుంది అది? ఇది గుర్రంపూడి నుంచి నాంపల్లి పోయే రోడ్డుకు సార్. మనం అటు పోతామా? అంటే మనం అటు పోతామా? రేపు ఒకసారి పాండు, రేపు ఒకసారి ఆ ల్యాండ్ కాడికి పోయిద్దాం. ఓకేనా? నేను వస్తా పెద్ద ఆయన అక్కడికి వచ్చి చూస్తా. తొందరగా చెప్పు. మీరు ఇక్కడికి వచ్చేసినందుకు మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ. థ్యాంక్ యూ. మా గ్రామం చాలా పెద్ద గ్రామం. దాదాపు మండలంలోనే అంటే నియోజకవర్గంలోనే ఒక పెద్ద గ్రామం ఇది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒక 5-6 ఇయర్స్ నుంచి ఇక్కడ ఒక లిక్కర్ మాఫియా కల్తీ మందు అమ్మి కోట్లకు పడిగెత్తింది. ఆ లిక్కర్ మాఫియా ఏం చేస్తున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ అనధికార పార్టీ అందరిని కలుపుకొని వాళ్ళకి తాయిలాలు ప్రకటించేసి ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా ఈ వివాదాస్పదమైనటువంటి భూములు కొని ఆ భూముల్లో పాగేసి వాళ్ళని ముప్పు తిప్పులు పెడుతున్నారు. రీసెంట్లీ మాకు సంబంధించిన భూమి అది కోర్టులో ఉన్నది, నేను చూసుకుంటున్నాను. నేను కొద్దిగా చదువుకున్నోని తెలివికలను కాబట్టి చెప్పుకుంటున్నాను. ఆ కోర్టు విషయం మీకు చెప్పనవసరం లేదు. రీసెంట్గా పాపం ఇక్కడ రైతులు ఎక్కడ అంటే ఈ రైతులందరూ కూడా ఇక్కడ ప్లాట్లు కొన్నారు. 13 మంది రైతులు ప్లాట్లు కొన్నారు. ఇదే లిక్కర్ మాఫియా వెనకంగా భూమి కొని ఇలా ప్లాట్లను కబ్జా పెట్టించేసింది. ఈ కబ్జాలో ప్రధాన సూత్రధారులు ఇక్కడ నేను స్పష్టంగా చెప్తున్నా జెడ్పీటీసీ రవికుమార్ గారే. ఆయన పంచాయతీ దింపడానికి పెద్ద మనిషిలాగా వచ్చేసి దగ్గర ఉండి కొలిపించేసి కబ్జా పెట్టించేసి పోయినాడు. ఇది ఎక్కడ కబ్జా అని చెప్పేసి మేము మా తమ్ముంది ప్లాటు మా బావది కూడా ఉన్నది.
దాన్ని మొత్తం కూల్చివేయడం జరిగింది. కూల్చివేసినాక స్థానిక ఎస్ఐ గారు వచ్చేసి మీరు అట్లా చేస్తే ఇట్లా చేస్తాడు, వీళ్ళ మీద కేసులు పెట్టి బనాయించాడు. బాధితుల మీద కేసులు పెట్టండు. ఇది ఎక్కడ న్యాయం అండి ఎస్ఐ గారు అని చెప్పేసి డిఎస్పీ గారు ఇక్కడ పోతాడు. డిఎస్పీ గారు కూడా అదే కోలన్నాడు. ఇక్కడ ఈ జడ్పీటీసీ గారు ఏం చేస్తున్నారు అంటే డిఎస్పీ ఆనంద్ రెడ్డి. ఈ ఆనంద్ రెడ్డి గారు గతంలో ఇక్కడనే ఎస్ఐగా చేసిండు, ఇక్కడనే సీఐ చేసిండు. జానారెడ్డికి ప్రధాన అనుచరుడు. జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆ వ్యవహంతో ఇక్కడ ఉన్నటువంటి లిక్కర్ మాఫియా అటు జానారెడ్డి గారితో ఫోన్లు కొట్టిస్తున్నారు, ఇక్కడ అధికార పార్టీకి చెందినటువంటి జడ్పీటీసీ తోటి కుమ్మక్క ఈ మంత్రి గారితో ఫోన్ కొట్టిస్తున్నారు. వీళ్ళిద్దరు కావడం వల్ల సామాన్యులు చిక్కిపోతున్నారు, సామాన్యులు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు 13 మంది రైతులు మొన్న పురుగుల మందు డబ్బాలు పట్టుకొని ఎస్పీ ఆఫీస్కి అడుగుతున్నారు. ఓన్లీ డిఎస్పీ కారణం, డిఎస్పీ ఎస్ఐ గారు చాలా కారణం. అది డైలాండ్ ఆయన పేరు 100 సైదులు పెట్టి ఇప్పుడు 100 సైదులు డైలాండెడ్ ఎందుకు వచ్చారు సార్ అంటే డైలాండెడ్ ఫోన్ చేసిరా అంటాడు. కాబట్టి ఆయన పేరే 100 సైదులు అయిపోయింది. ఎస్ఐ సైదులు అన్నారు, 100 సైదులు అంటారు. ఈ లిక్కర్ మాఫియా చాలా ఇది చేస్తున్నారు సార్. ఊర్లో చాలా మంది యువకులు, ఇక్కడ దాదాపు నేను టీచర్గా ఉన్నాను, ఒక 100 మంది స్టూడెంట్స్ని మంచిగా చేసినాను నేను ఫ్రీగా ట్యూషన్ చెప్పి. ఇక్కడ పాండు కూడా నా స్టూడెంటే. ఇక్కడ చాలా మంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా నాకు ఫోన్లో చెప్పినారు సార్ ఇట్లా అవుతుందని చెప్పేసి. ఈ లిక్కర్ మాఫియా ఊర్లో ఉన్నటువంటి 300 మంది యువకులు, మా ఊర్లో ఉన్నటువంటి యువకులు ఇవాళ వాళ్ళకు అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నారు. ఒక 100 మంది జాతీయ క్రీడాకారులు ఉన్నారు ఇక్కడ. ఖోఖో కానివ్వండి, కబడ్డీ కానివ్వండి. ఈ గ్రౌండ్ పాపం వాళ్ళ సొంతమే. వాళ్ళు పొద్దున్న లేస్తే ఇక్కడ ఉంటారు. ఈ పిల్లలకు మంచి బుద్ధులు నేర్పి మంచి చేసి ఇవాళ నా ఊర్లో దాదాపు ఒక 50-60 మంది ఎస్ఐలు కావాలి, ఒక 100 మంది కానిస్టేబుల్ కావాలి. అటువంటి పిల్లలు కూడా ఈ లిక్కర్ మాఫియా ఏం చేస్తుంటే బాగా ప్రభావితం చేసి వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ చేస్తూ వాళ్ళని నిరుద్యోగులు మార్చి, నేను అనకూడదుగా నా మాట, కొంతమంది తాగుబోతులుగా మార్చేసింది. మీరు వచ్చే ముందు అర్ధగంట ముందు ఊర్లో నడి సెంటర్లోనే పెద్ద గొడవ అయింది. నేను అప్పుడే ఇక్కడికి వస్తున్నాను. అరే ఏమైందిరా బాబు అని కార్ ఆపి చూస్తే అందరు నా స్టూడెంట్సే. నేను ఎంత బాధపడానంటే అరే ఊరు ఏమైపోతుంది, నా పల్లె ఎట్లా ఇదైపోతుంది అన్నటువంటి బాధ కలిగింది. ఆ బాధతోటి ఈ అవకాశం కోసం మీకోసం వెయిట్ చేసి ఈరోజు సెలవు పెట్టుకుని కూడా ఈ విధంగా మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం. ఎందుకు ఇట్లా తయారవుతుంది మరి? ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లోకల్ ఉన్నటువంటి కబ్జాకోరులు, ఇలా కొమ్ముగాసేటువంటి అధికారులు, ముఖ్యంగా రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ ఆఫీస్లో మామూలు తప్పులతో కదా సార్. నేను రికార్డు చూసినాను, మా ఊర్లో ఒక 30 నుంచి 40 సమస్యలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రికార్డు మారుస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు ఆ రికార్డుని ఆ పంచాయతీ తెంపడానికి పెద్ద మనుషులుగా వస్తున్నారు. ఇద్దరిని కూర్చోబెడుతున్నాడో, ఎవరైతే బలహీనంగా ఉన్నాడో వానికి బెదిరిస్తున్నారు, డబ్బులు ఇస్తామని బెదిరించేసి వాని భూమిని వేరే వాళ్ళకి అమ్మిస్తున్నారు. 10 లక్షలకు ఎకరం ఉన్నది 2 లక్షలకు అమ్మిస్తున్నారు. వీళ్ళు దాంట్లో వాటలు పంచుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్రండి ఒకసారి రండి, ఎవరో ఒకరు రండి. రండి మనం కేజీ పిలవలే కదా సార్ని. రైట్ మిత్రులారా, ఈ క్రీడాకారులు ఈ స్థలము, ఆ తర్వాత ఈ స్కూల్ ఏదైతే ఉందో, ఈ రాత్రి మనకి ఈ ప్రభుత్వ పాఠశాల మనకు ఆశ్రయం కల్పించింది. వీళ్ళందరి సహకారంతో, గ్రామస్తుల సహకారంతో మేము ఇక్కడ కింద అయినా పడుకోగలిగినాం. కోస్త మాకు సౌకర్యాలు కల్పించారు. ఈ క్రీడాకారుల ద్వారా ఈ జెడ్పిహెచ్ఎస్ కొప్పోలు గ్రామానికి మా తరఫున మేము ఒక 5,000 రూపాయలు ఈ క్రీడాకారుల ద్వారా సమర్పిస్తూ ఉన్నాం. మీరు ఈ స్కూల్కి 5,000 రూపాయలు మీరందరూ ఇచ్చేయండి. ఎందుకంటే మేము ఎక్కడో ఒక చోట పడుకుంటే కొంత ఖర్చు అయ్యేది. ఈ గవర్నమెంట్ స్కూల్కి ఒక 5,000 రూపాయలు మా టీం తరఫున, మా క్యూ న్యూస్ తరఫున, మా మల్లన్న టీం తరఫున ఇస్తున్నాం. అది మీ ద్వారా స్కూల్కి అందజేయండి అని చెప్పి మీ అందరూ విజ్ఞప్తిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. కాసేపట్లో మా ప్రయాణం ఇక్కడ గుర్రంపోడు, ఆ తర్వాత దేవరకొండ వైపు కొనసాగబోతుంది. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్, రాజ్ న్యూస్, తొలి వెలుగు. ప్రశ్నించే మల్లన్నవై ఎదిరించే